కర్గ్ ఐలాండ్ పైన అమెరికా దాడి చేసింది. అండ్ దాడి చేయడమే కాదు, అక్కడ ఉన్న మిలిటరీ బేస్లు మాత్రమే కొట్టాం మేము. అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆయిల్ సరఫరా చేసేటువంటి వాటిని మేము ఇంకా ముట్టుకోలేదు. ముట్టుకుంటే చాలా కష్టపడతారు మీరు అని. పవర్ గ్రిడ్స్ ని కూడా మేము కావాలనే వదిలేసాము అని చెప్తున్నారు. మీరు మా పవర్ గ్రిడ్స్ ని అటాక్ చేసి చూడండి, మొత్తం గల్ఫ్ మొత్తాన్ని అంధకారంలోకి నెట్టేస్తామని వాళ్ళు. అమెరికాని ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ మా జెన్యూన్ టార్గెట్స్ అంటారు. నిజంగా యుఎస్ ఈ రోజు వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ స్ట్రాటజిక్ లోపం ఖచ్చితంగా కనబడుతుంది. సౌత్ కొరియా నుంచి థర్డ్ మిసైల్ సిస్టమ్ ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నారు. డాలర్ ని దెబ్బతీయడం కోసం ఇరాన్ కంకణం కట్టుకుందా అనిపిస్తోంది. జీరో ప్లానింగ్ లేకుండా వెళ్ళినటువంటి యుద్ధం ఇది. నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 237వ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగినటువంటి అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సాయి. నమస్తే. ఈ వారం మన గ్లోబల్ రౌండప్ నిజానికి గత 2 వారాలు కూడా మనం లైవ్ టెలికాస్ట్ లోనే మేము అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఒక లైవ్ ఇంటరాక్షనే జరిగింది. బట్ ఈ వారం మనం రికార్డ్ చేసి ప్రీమియర్ చేస్తున్నాం. బట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటే వస్తున్నాము. సో ఈ రోజు ఫస్ట్ మనకు కనబడుతున్నటువంటి అంశాల్లో మేజర్ గా ఇరాన్ యుద్ధమే ఎక్కువగా కనబడుతోంది. సో ఆ వెస్ట్ ఏషియా వార్ గురించి కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని స్ట్రాటజీస్, ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాల్లో ఆయా దేశాల స్పందనలు, లేకపోతే ప్రస్తుతం ఎవరి వ్యూహాలు ఏంటి, అండ్ ట్రేడ్ కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చించబోతున్నాము. చాలా కీలకమైన సమాచారాన్ని మనకు తెలియజేయడానికి అండ్ విశ్లేషించడానికి గిరిధర్ గారు మనతో ఉన్నారు. ఈ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు గత వారం 236వ ఎపిసోడ్ లో వచ్చినటువంటి కొన్ని కమెంట్స్ ని చూద్దాం. చూసారు కదా, 236వ ఎపిసోడ్ లోని కమెంట్స్ అవి. 237వ ఎపిసోడ్ లోకి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. మొట్టమొదటి అంశం, ఇరాన్ వార్ గురించి మనం మాట్లాడుతున్న టైంలో ఈ గత వారం 15 రోజుల నుంచి కూడా వార్ కి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని మేము మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. నచ్చితే ఒకసారి మీరు ఈ నేషనల్ స్టబ్ చేస్తున్న ప్రయత్నాన్ని 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. అండ్ అంతేకాదు, మీరు మాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ కనబడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీరు మీ యూపీఐ పేమెంట్స్ ద్వారా మాకు సహకరించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ ఎవరైనా వ్యూవర్స్ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. దీంట్లో ఏదో ఒక కమెంట్ చేయడం వల్ల ఈ ట్రాక్షన్ ఇంప్రూవ్ చేయగలుగుతారు. ప్లీజ్ సపోర్ట్ అస్. నేషనల్ స్టబ్ చేస్తున్నటువంటి పని నిజానికి చాలా లోతైన అధ్యయనంతో, విశేషమైన పరిశోధనతో కూడినటువంటి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం మేము చేస్తున్నాము. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పని చేస్తూ ఉన్నాం. సో ఫస్ట్ అంశంలోకి వెళదాం. గిరిధర్ గారు, ఫస్ట్ వెస్ట్ ఏషియా వార్ గురించి మనం చాలా క్లియర్ గానే మనం డిస్కస్ చేస్తున్నాము. అండ్ గ్లోబల్ ఇష్యూస్ ని ఎప్పటికప్పుడు మనం డిస్కస్ చేయడంతో కూడా ఇవాళ చాలా పెద్ద విషయాల్ని కూడా చాలా ఈజీగా నేషనలిస్ట్ వ్యూవర్స్ అర్థం చేసుకోగలుగుతున్నారు. అండ్ వాళ్ళు అనేక సందర్భాల్లో మాట్లాడగలుగుతున్నారు. నాకు కూడా చాలా మంది చెప్తున్నది అదే. మేము కంటిన్యూస్ గా గ్లోబల్ డెవలప్మెంట్స్ మేము ఫాలో అవుతున్నాం కాబట్టి, గ్లోబల్ రౌండప్ లేకపోతే క్షాత్రం, నేషనల్ రౌండప్ ఇవి ఫాలో అవుతున్నాం కాబట్టి మేము ఈజీగా అసలు జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోగలుగుతున్నామని చాలా మంది చెప్తూ ఉన్నారు. నిజానికి వేరే ఛానల్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ హెడ్స్ కూడా చెప్తున్నటువంటి మాట ఇది నిజానికి మాట్లాడితే. సో డెఫినెట్లీ మనం చేస్తున్న వర్క్ ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. సార్ ఫస్ట్, ఇప్పుడు 2 రోజుల్లో జరిగినటువంటి పరిణామాల్లో కీలకంగా కర్గ్ ఐలాండ్ పైన అమెరికా దాడి చేసింది. అండ్ దాడి చేయడమే కాదు, అక్కడ ఉన్న మిలిటరీ బేస్లు మాత్రమే కొట్టాం మేము. ఆయిల్ బేసెస్ ని, అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆయిల్ సరఫరా చేసేటువంటి వాటిని మేము ఇంకా ముట్టుకోలేదు. ముట్టుకుంటే చాలా కష్టపడతారు మీరు అని. ఇంకోవైపు పవర్ గ్రిడ్స్ ని కూడా మేము కావాలనే వదిలేసాము అని చెప్తున్నాడు. దానికి ప్రతిగా ఇరాన్ నుంచి రియాక్షన్ మాత్రం చాలా సీరియస్ గా వచ్చింది. సో మీరు మా పవర్ గ్రిడ్స్ ని అటాక్ చేసి చూడండి, మొత్తం గల్ఫ్ మొత్తాన్ని అంధకారంలోకి నెట్టేస్తామని వాళ్ళు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఇప్పటికీ హార్మూజ్ జలసంధి వాళ్ళ కంట్రోల్లోనే ఉంది, ఇరాన్ కంట్రోల్లోనే ఉంది. 4 ఇండియన్ షిప్స్ బయటకు వచ్చాయి. కొంత ఇండియాతో సత్సంబంధాలు, ఇంకా దౌత్యపరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? నేను ఫస్ట్ ఈ భారత్ పర్స్పెక్టివ్ తీసుకునే మిగతా దాంట్లోకి వెళ్దాం. భారత్ షిప్స్ మూవ్మెంట్, 4 షిప్స్ బయటకు రావడము, లేదా ఇందులో జయశంకర్ గారు భారత ప్రయత్నాలు ఫలిస్తున్నట్టుగా మనం భావించాలా? దీని వెనకాల ఉన్నటువంటి ఇష్యూస్ ఏమైనా చెప్తారా? ఈ రోజు ఇరాన్ లో ఎవరితో మాట్లాడాలి అన్నది పెద్ద ప్రశ్న. ఈవెన్ పార్లమెంట్ సాక్షిగా కూడా జయశంకర్ గారు చెప్పారు, ఇరాన్ లో ఎవరితో మాట్లాడాలో మాకు అర్థం కావట్లేదు,
పరిస్థితి అలా ఉంది అక్కడ అన్నారు. ఎందుకంటే ఒక టాప్ లీడర్షిప్ పోయిన తర్వాత ఫర్ ఇన్స్టెన్స్ పెషెస్కియాన్ వాళ్ళ ప్రెసిడెంట్కి పెద్ద పవర్స్ లేవు. ఎవరితో మాట్లాడే ఐఆర్జీసీ కమాండర్లు ఎవరు లేరు. వాళ్ళందరూ 31 సబ్ డివిజన్స్ గా స్ప్లిట్ అయిపోయి ఉన్నారు. ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు. సరే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఏదో చెప్తే కూడా ప్రెసిడెంట్ కే పవర్స్ లేనప్పుడు ఫారెన్ మినిస్టర్ కొంత పవర్ ఉంటుంది. అది ఈయన చెప్పేది అక్కడ ఎవరు వింటారు? గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఏదో విధంగా మనం చాలా దౌత్యపరంగా బ్యాక్ ఎండ్ లో చాలా పనిచేస్తున్నాం. మనం ఏం చేసామంటే వాళ్ళ ప్రెసిడెంట్ తోటి మోదీ గారు మాట్లాడి ఒక విధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ మనం చేసుకోగలుగుతున్నాం వాళ్ళతో. ఈ రోజు 4 భారతీయ షిప్లను వాళ్ళు పర్మిట్ చేశారు. అంటే దఫాలుగా వచ్చినాయి. అవి ఎల్ఎన్జి సంబంధించిన వచ్చినాయి. ఇంకా 22 షిప్పులు మనవి అక్కడే పర్షియన్ గల్ఫ్ లో ఇరుక్కొని ఉన్నాయి. అవి కూడా మెల్లి బయటికి తీసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఈ ట్రాన్సాక్షన్ కి బదులుగా మనం ఏం చేసామంటే వాళ్ళ లవణ అని చెప్పేసి వాళ్ళ షిప్ మనకు కొచ్చిన్ షిప్ యార్డ్ లో మనకు డాకే ఉంది కదా, దాంట్లో వచ్చినటువంటి ఇరానియన్ సేలర్స్ అందరినీ కూడా మనం మళ్ళీ ఇరాన్ కి వెనక్కి పంపించాం. అదేమో వాళ్ళ దేశీయులు వచ్చారు, వాళ్ళ షిప్ కి ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళని వెనక్కి పంపించిన పెద్ద ఇష్యూ కాదు కదా అని అందరూ అనుకోవచ్చు. కానీ అమెరికా ఒత్తిడి తెస్తోంది. అమెరికా ఏం చెప్తోందంటే ఈ సేలర్స్ వెనక్కి పంపించకండి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తుంది. భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చింది, శ్రీలంక మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. శ్రీలంక అమెరికాకు భయపడి వీళ్ళని వెనక పంపించట్లేదు. సో బతికున్న సేలర్స్ ఎవరైతే రెస్క్యూ చేసిందో శ్రీలంక, వాళ్ళందరూ ఈరోజు శ్రీలంకలోనే ఉన్నారు. వాళ్ళు ఇరాన్కి వాళ్ళు వెళ్ళడానికి శ్రీలంక ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. కానీ భారత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అఫ్ కోర్స్ ఇరానే వాళ్ళ చార్టర్డ్ ఫ్లైట్ ఒకటి పంపించారు. ఆ ఫ్లైట్ భారతదేశానికి వస్తే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఇరానియన్ సైనికులని, అలాగే శ్రీలంకకు వెళ్ళి శ్రీలంకలో చనిపోయినటువంటి వాళ్ళ శవపేటికలను ఇవన్నీ కూడాను రిపాట్రియేట్ చేశాం మనం. కానీ శ్రీలంకలో బతికున్నటువంటి సేలర్ శ్రీలంకలోనే ఉన్నారు, వాళ్ళు వెళ్ళలేదు. సో దీనికి బదులుగా వాళ్ళు మనకు షిప్స్ పంపించడానికి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒక ట్రాన్సాక్షన్ అంటే తీసుకున్నాం వాళ్ళతో. కాబట్టి భారతదేశం ఒక మిత్ర దేశం కింద ఈరోజు ఇరాన్ పరిగణిస్తుంది. ఆఫీషియల్ గా వాళ్ళు ఇండియా ఇస్ అ ఫ్రెండ్లీ కంట్రీ, ఇట్స్ అ ఫ్రెండ్, కాబట్టి వీ విల్ అలౌ దేర్ షిప్స్ టు పాస్ త్రూ అని వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. సో దౌత్యపరంగా మనం ఇది చేయగలిగాం. చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వీళ్ళందరూ సోనియా గాంధీ లెటర్ రాసింది, వీళ్ళందరూ పెద్దదాన్ని పొలిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. ఖమనే చనిపోతే వీళ్ళేం స్పందించలేదని, ఇటువంటివన్నీ మన మీద అభియోగాలు ప్రభుత్వం మీద వేసినప్పుడు ప్రభుత్వం దాన్ని వెరీ ప్రొఫెషనల్ గా ఓన్లీ డిప్లొమాటిక్ గా హ్యాండిల్ చేసింది. మన విక్రమ్ మిశ్రీ మాత్రమే వాళ్ళ ఎంబసీకి వెళ్ళి సంతాపం మీద సంతకాలు పెట్టి వచ్చేసారు. అంటే ఆయన ఖమనేకి ప్రభుత్వంలో ఎటువంటి పొజిషన్ లేదు, ఆయనకి ఒక మత పెద్ద. కాబట్టి ఒక డిప్లొమాటిక్ గానే మనం ఆన్సర్ ఇచ్చాము. మోదీ గారో లేకపోతే ఇంకెవరో చేయాల్సిన అవసరం లేదని చెప్పి మెసేజ్ ఇచ్చాము మనం. అండ్ ఇంకొకటి, ఆ 5 రోజులు ఎందుకు లేట్ అయింది ఆ సంతాపం తెలపడం కోసం కూడా అని చెప్పేసి అందరూ మాట్లాడారు సార్. యాక్చువల్ ఆయన విక్రమ్ మిశ్రీ కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు, అదే రోజు ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో అదే రోజు మేము సంతకం పెట్టాము అని చెప్పి. సో మన వాళ్ళు ఇరాన్ ఎంబసీనే క్లోజ్ ఉండింది అది, అందుకనే చేసామన్నారు. సో మనం ఏంటంటే చాలా డిప్లొమాటిక్ గా ఒక ఓన్లీ ఆఫీషియల్ పద్ధతిలో దాన్ని రెస్పాండ్ చేసాం మనం. కాబట్టి ఇరాన్ మనల్ని కంప్లైంట్ చేయలేనటువంటి పరిస్థితి. ప్లస్ కంటిన్యూస్ గా అరగాచి తోటి జయశంకర్ గారు మాట్లాడుతున్నారు, ఆఖరికి మోదీ గారు పెషెస్కియాన్ తో కూడా మాట్లాడారు. కాబట్టి ఈ యొక్క కనెక్షన్స్ వాళ్ళతోటి కాంటాక్ట్ అనేది మనం పెట్టుకోగలిగాము వీలైనంత వరకు. దాంతో దాని గుణం చూస్తున్నాం. ఈరోజు 4 షిప్లు వచ్చినాయి, బహుశా మెల్లిమెల్లిగా మిగతా కూడా వచ్చేటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. దానికి క్విడ్ ప్రోకో మనం వాళ్ళ సైనికులను పంపించేసాము, వాళ్ళ నేవీ ఆఫీసర్స్ వెనక్కి పంపించేసాము. సో ఇవి అక్కడ జరుగుతున్నటువంటి బ్యాక్ ఎండ్ లో జరుగుతున్నటువంటి మన దౌత్యపరమైనటువంటి అంశాలు. ఇప్పుడు ఇరాన్ చెప్తోంది కదా, హార్మోజ్ జలసంధి నుంచి బయటకు రావాలి అని అంటే యువాన్ లో మీరు ట్రేడ్ చేయాలంటున్నారు. నిన్ననే వచ్చినటువంటి ఇది ఒక నిజంగా కీలకమైన అప్డేట్. ఇది డాలర్ ని దెబ్బతీయడం కోసం ఇరాన్ కంకణం కట్టుకుందా అనిపిస్తోంది. ఇప్పుడు హార్మోజ్ నుంచి ట్రేడ్ చేయాలి అని అంటే యువాన్ లో పే చేస్తేనే మేము అలో చేస్తామని. సో ఇందులో ఉన్న టెక్నికాలిటీస్ సార్ చెప్తారా సార్? కరెక్ట్. ఇది అమెరికాని దెబ్బ కొట్టాలంటే అసిమెట్రికల్ వార్ యుద్ధం చేయగలదు, కానీ అది సిమెట్రికల్ గా యుద్ధం చేయలేదు కదా ఇరాన్. కాబట్టి అదే చేస్తుంది. ఒకటి 20-25% ఆయిల్ ప్రపంచానికి కట్ చేసేస్తే కనుక విపరీతంగా ధరలు పెరిగిపోతాయి. ఇన్ఫాక్ట్ ఇరాన్ ఏమనిందంటే ఇది $200 పర్ బ్యారెల్ దాకా వెళ్ళిపోతుంది, చూస్తూ ఉండండి అని చెప్పి బెదిరించింది. ఆ పరిస్థితి కనుక వస్తే కనుక అమెరికా తప్పకుండా, అంటే భారతదేశం ఆఫ్ కోర్స్ మనం చాలా ఇబ్బందులు పడతాం మనం, అమెరికా ఇంకా ఇబ్బంది పడుతుంది. ఆల్రెడీ అక్కడ ప్రైసెస్ పెరిగిపోయాయి.
ఎప్పుడైతే ఇది 119, 120కి టచ్ అయిందో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ పానిక్ అయిపోయాడు. ఆయన ఇమ్మీడియట్ గా స్టేట్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి యుద్ధం అయిపోయింది, ఆల్మోస్ట్ మేము అన్ని గెలిచేసామని చెప్పాల్సి వచ్చింది. త్వరలోనే అయిపోతుంది అని చెప్పేసరికి కొంత కూల్ డౌన్ అయింది. అది $88-90 పడింది అది. సరే, తర్వాత హార్మోస్ నుంచి ఏమీ రావట్లేదు అని తెలిసిన తర్వాత మళ్ళీ 100-103లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్ ఇస్ ట్రేడింగ్ అరౌండ్ 100-103 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఇది 200కి వెళ్ళిందంటే అమెరికా పరిస్థితి ఏమవుతుంది? ఆల్రెడీ వాళ్ళ దేశంలో $2.5 పర్ గ్యాలన్ ఉన్నటువంటి ప్రైసెస్ ఈరోజు 3.5 వెళ్ళిపోయినాయి. యావరేజ్ నేను చెప్తుంది, యావరేజ్ కాలిఫోర్నియా లాంటి ప్లేసెస్ లో $4.5-5 దాకా వెళ్ళిపోతుంది పర్ గ్యాలన్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది కనుక $200కి వెళ్ళిపోయిందంటే $6-7 వెళ్ళిపోయిందంటే పరిస్థితి ఏమవుతుంది? అక్కడ కాలిఫోర్నియా లాంటి ప్లేస్ లో చాలా ఎక్స్పెన్సివ్. మిగతా దేశం అంతా కంపేర్ చేస్తే కూడా కాలిఫోర్నియా ఆల్మోస్ట్ లిటరల్ గా డబుల్ ఉంటుంది, అంత ప్రైసెస్ ఉంటాయి కాలిఫోర్నియాలో. సో దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. బహుశా మనం ఇంకో టాపిక్ లో మాట్లాడినప్పుడు దీంట్లోనే ఈ రోజే ఇంకొక టాపిక్ మాట్లాడుతున్నాం కదా, $300 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ గురించి రిలయన్స్ దానిలో మాట్లాడదాం. సో కాబట్టి ఓవరాల్ గా అక్కడ ప్రైసెస్ పెరిగిపోతే అమెరికాలో ఏం పరిస్థితి వస్తుంది? ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, విపరీతమైనటువంటి అక్కడ వ్యతిరేకత, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఒక హోల్ అట్మాస్ఫియర్ తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. అది ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఇరాన్ వాళ్ళ దగ్గర అమెరికాతో యుద్ధం చేసేటువంటి వాళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ షిప్పులు కానీ లేవు. వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు చేయగలిగింది అసిమెట్రికల్ యుద్ధం చేస్తున్నారు. అమెరికాకి ఎక్కడ నొప్పి కలుగుతుందో అక్కడ కొడుతున్నారు. ఫస్ట్ ఆయిల్ ని వాళ్ళు టైట్ చేశారు, $2 మీద పడ్డారు. సో ఎవరెవరైతే కనుక డాలర్ కాకుండా యువాన్ లో కొంటారో ఆ షిప్లను మాత్రమే పర్మిట్ చేస్తాము. అంటే ఏంటి? ఓన్లీ చైనీస్ షిప్స్ వెళ్తున్నాయి, ఇరానియన్ షిప్స్ వెళ్తున్నాయి. ఇరాన్ చాలా షిప్స్ వెళ్ళినాయి, చైనాకు అమ్మినటువంటి క్రూడ్ చాలా షిప్స్ వెళ్ళినాయి దాని నుంచి. అలాగే చెప్పాను కదా, భారతదేశంలో 4 షిప్పులు బయటకు వచ్చినాయి. చైనా, భారతదేశం కాకుండా ఇంకే షిప్పులు బయటికి రాలేదు అక్కడి నుంచి. సో యువాన్ లో కొంటున్నా అంటే డాలర్ కి పెద్ద దెబ్బ. ఇప్పుడు కనుక సౌదీ అరేబియా కానీ, మనకు ఇరాక్ కానీ, లేదా మనకు ఈవెన్ యుఏఈ కానీ వాళ్ళ ఆయిల్ రిజర్వ్, వాళ్ళ ఆయిల్ ని వాళ్ళు అమ్ముకోవాలంటే కనుక పరిస్థితి ఏంటి? వాళ్ళకు యువాన్లు అమ్మితే కనుక వాళ్ళ షిప్స్ కూడా పర్మిట్ చేస్తానని ఇరాన్ అంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ లేదు, 13 రోజులు అయింది, ఇన్కమ్ కట్ అయిపోయింది వాళ్ళకి. సో ఒక్కొక్క రోజు ఇన్కమ్ పోయిందంటే ఎంత నష్టాలు వాళ్ళకి. ఇన్ఫాక్ట్ సౌదీ అరేబియా ఈరోజు చాలా వాళ్ళ బడ్జెట్ చాలా నాజూగ్గా ఉంది. అసలు చాలా వాళ్ళ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, వాళ్ళకి రెవెన్యూ పడిపోతుంది మనకు సౌదీ అరేబియాకి. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు బహుశా డాలర్ ని డంప్ చేసి వాళ్ళు యువాన్లు అమ్మేటువంటి ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే చైనా వాళ్ళకి బిగ్గెస్ట్ కస్టమర్ ఎనీ విచ్ వే. కాబట్టి యువాన్ లో కొని కనుక ఆ షిప్లను బయటకు తీయగలిగితే అప్పుడు మరి డాలర్ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇది ఒక అమెరికా ఎక్కడ దెబ్బ తగులుతుందో ఆ పాయింట్స్ మీద టార్గెట్ చేస్తుంది ఇరాన్. ఆయిల్ అండ్ డాలర్ ఈ రెండింటి మీద టార్గెట్ చేస్తుంది. సో అమెరికా ఈరోజు గతి లేని పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? ఖర్గ్ ఐలాండ్ మీద అటాక్ చేశాడు. ఖర్గ్ ఐలాండ్ మీద అటాక్ చేసి నేను ఓన్లీ డిఫెన్సెస్ ని, వాళ్ళ ఆర్మీ ఇన్స్టలేషన్స్ ని టచ్ చేశాను, ఆయిల్ డిపోజిట్ టచ్ చేయలేదు అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. బట్ ఇది మేజర్ ఎస్కలేషన్. ఆఫ్ ర్యాంప్ చూస్తున్నాడు, దీని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నవాడు మళ్ళీ ఇంత సెన్సిటివ్ ఖర్గ్ ఐలాండ్ మీద అటాక్ చేసి వాళ్ళ మొత్తం ఆయిల్ ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇరాన్ ఊరుకుంటుందా? మరి ఇరాన్ రిటాలియేట్ చేసి ఫుజియరా వీళ్ళ ఆయిల్ ప్రాసెసింగ్, ఆల్మోస్ట్ ఐ థింక్ ఆ ప్రాంతంలో సెకండ్ లార్జెస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ అది, దాని మీద దాడి చేశారు. సో ఈరోజు లోడింగ్ అంతా ఆగిపోయింది అక్కడ, ఆపరేషన్స్ అన్ని ఆగిపోయినాయి అక్కడ ఫుజియరాలో. సో ఇరాన్ ఏం చెప్తోందంటే కనుక యుఏఈ నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడాను, ఏవైతే ఖర్గ్ ఐలాండ్ అటాక్ చేసినాయో అవన్నీ యుఏఈ ఎయిర్ స్పేస్ వాడుకొని వచ్చినాయి, అక్కడి నుంచి వచ్చి కొట్టాయి కాబట్టి మేము యుఏఈని పనిష్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏమైందంటే కనుక వాళ్ళ ఆయిల్, వాళ్ళ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొడితే అమెరికా, అమెరికన్ అలైస్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నీళ్లకు సంబంధించినవి, వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెజిటిమేట్ టార్గెట్స్ అయిపోతాయి ఇరాన్. సో వాళ్ళు మళ్ళీ కొడతారు ఇక్కడ వచ్చి. మరి పరిస్థితి ఏమవుతుంది అప్పుడు? సో ఏదో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు మూసేస్తుంది, అదొకటే ప్రాబ్లం. అది ఏదో విధంగా కొద్దిగా మెల్లిగా ఏదో యువాన్లో అమ్ముకుంటారో, లేదా భారతదేశం తీసుకెళ్తుందో, చైనా తీసుకెళ్తుందో, ఏదో కొత్త గొప్ప అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ జరగచ్చు. కానీ ఖర్గ్ ఐలాండ్ మీద అమెరికా చేసిన దాడికి ప్రతి దాడిగా వాళ్ళు కనుక వీళ్ళ ఆయిల్ డ్రిల్ చేసేటువంటి ఫెసిలిటీస్ మీద వీళ్ళు కొడితే
ఇంకో 5-6 ఏళ్ళు పడుతుందని మళ్ళీ రిస్టోర్ చేయడానికి. మేజర్ ఇంపాక్ట్స్ ఉంటుంది. సో అందుకని అమెరికా చేసింది హైయెస్ట్ రిస్క్ తీసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్కి అసలు రిస్క్ తీసుకోవాలంటే చాలా సరదా ఆయనకి. ఇన్ఫ్యాక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా షిప్లను అందరినీ వాళ్ళ దగ్గర అస్త్రాలు లేవు, ఏమీ లేవు, సిట్టింగ్ డక్స్ అవన్నీ ఊరికే అక్కడ పడున్నాయి, వాటిని మేము అరెస్ట్ చేసి ఉండొచ్చు, వాటిని మేము అధీనంలో తీసుకొని ఉండొచ్చు, కానీ ఒక అడ్మిరల్ వచ్చేసి లెట్ us షూట్ దెమ్ అన్నాడు. అంటే వై అంటే ఇట్స్ ఫన్ టు షూట్ దెమ్ అన్నాడు, కాబట్టి ఐ సైడ్ ఓకే అన్నాను నేను. అంటే షూట్ చేయడం అనేది ఫన్ ఇట, ఒక సరదాగా షూట్ చేస్తున్నామని. అంటే ఎటువంటి భావజాలంతో యుద్ధం చేస్తున్నాడో డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకోవచ్చు మనం. సో ఇటువంటి ఎక్స్కర్షన్కి వెళ్తున్నాను, ఫన్, ఇటువంటి పదాలన్నీ వాడుతున్నాడు. యుద్ధం అనేది ఎంత సీరియస్, దానివల్ల ప్రాణాలు పోతున్నాయి, ఎంత నష్టపోతారు, ఇది అర్థం చేసుకోవట్లేదు. సో అందుకని హై రిస్క్ గేమ్ ఆడుతున్నాడు. ఖర్గ్ ఐలాండ్ని టచ్ చేస్తే కనుక చాలా ఇబ్బందులు వస్తాయని తెలిసినా కానీ కూడా అతనికి ఇచ్చేటువంటి అడ్వైజర్స్ చెప్తున్నా కానీ వినకుండా ఖర్గ్ ఐలాండ్ మీద అటాక్ చేశాడు. ఒకటి ఏంటంటే ఖర్గ్ ఐలాండ్లో ఇంకా ఆయిల్ని డిపోల్ని వాటిని డంప్ చేయలేదు, కానీ వాళ్ళ మిలిటరీ ఇన్స్టలేషన్స్ ని కొట్టాడు. దాంతో ఇరాన్ ఇప్పుడు ప్రతిదాడి చేస్తోంది. ఇన్ఫాక్ట్ ఇరాన్ యుక్రెయిన్ కూడా ఓపెన్ చేస్తోంది. అదేమంటే యుక్రెయిన్ ఇస్ ఆల్సో జెన్యూన్ టార్గెట్ ఫర్ అస్ అని చెప్పాను. ఎందుకంటే వీళ్ళ యాంటీ డ్రోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యుక్రెయిన్ కూడా హెల్ప్ చేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ షహీద్ డ్రోన్స్ రష్యా వాడుకొని యుక్రెయిన్ మీద దాడి చేసింది కాబట్టి, సో దీన్ని ఎలా కౌంటర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ యుక్రెయినియన్ సైంటిస్ట్స్ దానికి కౌంటర్ మెషర్స్ వాళ్ళు తయారు చేసుకోగలిగారు. సో ఆ కౌంటర్ మెషర్స్ ని ఇప్పుడు యుఏఈకి వీళ్ళకి ఇస్తాము, సపోర్ట్ చేస్తామని చెప్పి యుక్రెయిన్ చెప్తోంది. కాబట్టి యుక్రెయిన్ ఆల్సో బికమ్స్ జెన్యూన్ టార్గెట్ అని చెప్తోంది. సో ఇరాన్ ఏంటంటే దీన్ని ఎస్కలేట్ చేస్తుంది. అమెరికాని ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ మా జెన్యూన్ టార్గెట్స్ అంటుంది ఇరాన్. సో దాంతో స్ట్రక్చరల్ చేంజెస్ రాబోతున్నాయి. స్ట్రక్చరల్ చేంజెస్ ఏదో టెక్నికల్ గా టాక్టికల్ గా ఇప్పుడు చిన్న చిన్న దెబ్బలు కాదు. ఈ మేజర్ వీళ్ళ ఆయిల్ ఇన్స్టలేషన్స్, గ్యాస్ ఇన్స్టలేషన్స్ కొడితే కనుక బహుశా 5-6 ఏళ్ళు పడుతుంది మళ్ళీ రిస్టోర్ చేయడానికి. అంత వీళ్ళ ఆదాయం ఏమవుతుంది. సో ఇవన్నీ కూడా మేజర్ పరిస్థితికి డొనాల్డ్ ట్రంప్ తీసుకెళ్తున్నాడు. ఇంత తీసుకెళ్లి ఖర్గ్ ఐలాండ్ కొట్టి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు, ఎందుకు కొట్టావు, అంత రిస్క్ ఉన్నటువంటి ఇరాన్ ఇంకా రిటాలియేట్ చేసేటువంటి రిస్క్ తీసుకొని కొట్టి ఇప్పుడేమంటున్నాడు డొనాల్డ్ ట్రంప్, మా చేత కాదని చేతులు ఎత్తేసాడు. మేము ఆపలేము, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మేము క్లీన్ చేయలేము, కాబట్టి ఇప్పుడు చైనా, కొరియా, జపాన్, ఫ్రాన్స్, యూకే మీరందరూ రండి, మీ షిప్లు తీసుకురండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయండి అంటున్నాడు. వీళ్ళని అడిగి నువ్వు యుద్ధం చేసావా? నీ వార్ ఆఫ్ చాయిస్ అమెరికాని నిర్ణయించి వెళ్ళి కొట్టొచ్చాడు. నువ్వు అదే పనిగా ఎవరికి వద్దు అనుకుని అసలు ఎక్కడ దీనివల్ల సమస్య లేనటువంటి పరిస్థితి నుంచి ఒక సమస్య క్రియేట్ చేసావు. నువ్వే వెళ్ళి వాళ్ళని కొట్టావు, గొడవ అంతా చేసావు, మళ్ళీ వీళ్ళందరూ వచ్చి దాన్ని క్లీన్ చేయాలా? ఏమైనా అర్థం ఉందా? సో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. నేటో దిగలేదు, బరిలో దిగలేదు, కానీ ఇండివిజువల్ డొనాల్డ్ ట్రంప్ అప్రోచ్ మనం అర్థం చేసుకోవచ్చు. వచ్చినప్పటి నుంచి కూటములకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు, కూటములన్నింటినీ నాశనం చేస్తున్నాడు. సో నేటోని అప్రోచ్ అవ్వట్లేదు, నేటో బరిలో దిగట్లేదు. నేటో స్పష్టంగా చెప్పింది మేము రామంటాను. సో ఇండివిజువల్ కంట్రీస్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు జపాన్, సౌత్ కొరియాని, యూకేని, ఫ్రాన్స్ ఇండివిజువల్ వాళ్ళ మీద బెదిరిస్తున్నాడు. మీరు వచ్చి దీన్ని క్లీన్ చేయండి అంటాడు. నువ్వేమో అక్కడ పోయి పెంట క్రియేట్ చేస్తే ఆ పెంటను క్లీన్ చేయడానికి ఇంకెవరో రావాలి. ఏమైనా అర్థం ఉందా? సార్ ఇప్పుడు యాక్చువల్లీ మీరు అన్నట్టు కరెక్ట్. 15 రోజుల క్రితం అటాక్ చేసినప్పుడు ఇరాన్ బలాబలాలకి, ఈ రోజు బలాబలాలకి చూస్తే అంటే ఇరాన్ అయితే ఎక్కడ కూడా సరెండర్ అయినట్టుగా కనిపించట్లేదు. అక్కడ ఉన్న రెజీమ్ ని చాలా వరకు ధ్వంసం చేయొచ్చు, ఎన్నో వేల మందిని చంపవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళ కీలక నాయకులందరినీ చంపవచ్చు కాక. బట్ ఈ రోజుకి కూడా ఇరాన్ దే పై చేయి కనబడుతుంది యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే బికాస్ హార్మూజ్ హార్మూజ్ ఓపెన్ అవ్వనంత వరకు కూడా సో వాళ్ళ పై చేయి ఉన్నట్టుగానే. ఇప్పుడు 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని ముందు పంపించాడు. ఫస్ట్ అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఫోర్డ్ పంపించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక వార్షిప్ పంపిస్తున్నాడు, ట్రిపోలిని పంపిస్తున్నాడు. 2500 పైచీలకు వార్షిప్స్ ని పంపిస్తున్నామని చెప్తున్నాడు. నిజానికి అరగంటలో అయిపోయింది యుద్ధం. మొన్న ప్రెస్ మీట్ లో అక్కడ మాట్లాడుతున్న ప్రెస్ బ్రీఫింగ్ లో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే అయిపోయింది, అసలు అక్కడ పోరాడడానికి కూడా ఏం లేదు, వాళ్ళని అటాక్ చేయడానికి కూడా ఏం కనిపించట్లేదు, అన్ని ఇన్స్టాలేషన్స్ మేము కొట్టేశాము అని చెప్పాడు. నెక్స్ట్ డేనే యుఎస్ఎస్ ట్రిపోలిని పంపించడం, ఇంకో వార్షిప్స్ ని పంపించడం. అండ్ అది కాక మిగతా యూరోపియన్ అలైస్ ని అడుగుతున్నాడు, మీరందరూ కూడా మీ వార్షిప్స్ ని పంపించండి అని చెప్పి. సో అంటే నాకు అర్థం కావట్లేదు నిజంగానే. ముఖ్యంగా ఒక దేశపు అధ్యక్షుడు చేసే కమెంట్స్ కి చాలా వాల్యూ ఉంటుంది.
అండ్ ఇంకోటి పీట్ హెగ్సెత్ వీళ్ళేమో అసలు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ చేయలేని పరిస్థితి అంటున్నారు. సో నిజంగా యుఎస్ ఈరోజు వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ స్ట్రాటజిక్ లోపం ఖచ్చితంగా కనబడుతుంది. అవునా కాదు సార్? అంటే కెమెరా ముందర పబ్లిక్ లో వాళ్ళు చాలా ప్రగల్భాలు పలుకుతున్నారు. మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా శక్తివంతులం, చూడు ఏం చేశామో, వాళ్ళని సర్వనాశనం చేశాము, లేజర్ ఫోకస్డ్, ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ వెనకాల చాలా భయంగా ఉన్నారు వాళ్ళు. సౌత్ కొరియా నుంచి థర్డ్ మిసైల్ సిస్టమ్ ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నారు. అంటే అర్థం ఏంటి? మీకు షార్టేజెస్ ఉన్నాయనే కదా అర్థం. ఒక డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేస్తాడు, మాకేం షార్టేజెస్ లేవు, ఎంతకాలం యుద్ధం చేయొచ్చు, మాకు అన్లిమిటెడ్ సప్లైస్ ఉన్నాయి, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తాడు. మరి సౌత్ కొరియా నుంచి ఎందుకు తీసుకొస్తున్నాం? ఇప్పుడున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే చాలు నాకు, నేను ఇరాన్ని సర్వనాశనం చేస్తాను, అది చేసేసాను అన్నావు, నువ్వు అయిపోయింది, యుద్ధం అయిపోయింది అన్నావు. మరి యుఎస్ఎస్ ట్రిపోలిన్ ఎందుకు పంపిస్తున్నావు అక్కడి నుంచి? శరవేగంతో వస్తుంది అది, అక్కడ మనకు సౌత్ చైనా సీ నుంచి వస్తుంది అది. ఎందుకు పంపిస్తున్నావు? 300 పైచీలకు మరీన్స్ ని పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నావు? యుద్ధం అయిపోతే ఎందుకు రావాల్సి వస్తుంది? వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ని డిఎఫ్సి కవర్ చేస్తుంది, లాయిడ్స్ కవర్ చేయకపోతే ఇన్సూరెన్స్ మా షిప్లు వెళ్ళి ఎస్కాట్ చేస్తాయని చెప్పాడు. ఎక్కడ ఎస్కాట్ చేసాయి? $20 billion ప్యాకేజ్ ఇచ్చాడు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ మన భారతీయ షిప్స్ వస్తున్నప్పుడు మన నేవల్ షిప్స్ వెళ్ళి ఎస్కాట్ చేసి, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ వెళ్ళలేదు, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దాటంగానే దాన్ని కంప్లీట్ అక్కడి నుంచి మనం ఎస్కాట్ చేసి తీసుకొచ్చాం. ఎందుకంటే దీంట్లో రెండు ఉన్నాయి. ఇరాన్ నుంచి మనకు థ్రెట్ కాదు, బహుశా ఇరాన్ నుంచి ఎవరైనా ఒక రోగ్ కమాండర్ షూట్ చేసి ఉండవచ్చు, మనకు తెలియదు. దానికి కవర్ ఇవ్వడానికి ఒక అంశం ఉంది. రెండవది, అమెరికా నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. రేపు అమెరికా ఇది ఇల్లీగల్ షిప్, ఇది నేను శాంక్షన్ చేసిన షిప్ అని, దీన్ని ఎలా మీరు పర్మిట్ చేశారని దాన్ని సీజ్ చేస్తే పరిస్థితి ఏంటి? కాబట్టి మనం అమెరికా కూడా మెసేజ్ ఇస్తున్నాం, మా షిప్ మనని కూడా యుద్ధంలోకి దింపొచ్చు కూడా కదా సార్? దింపొచ్చు. అమెరికానే దాడి చేసి ఇరాన్ కొట్టింది అని చెప్పి మనల్ని యుద్ధంలో దింపే ప్రయత్నం చేయొచ్చు. అందుకని మన వార్ షిప్ వెళ్ళి ఎస్కాట్ చేసి తీసుకొచ్చాము. 3 వార్ షిప్స్ ఉన్నాయి మన అక్కడ, 3 ఇండియన్ నేవీ వార్ షిప్స్ అక్కడ ఉన్నాయి. వీటిని మనం ఎస్కాట్ చేసి తీసుకొచ్చాం. సో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ డెస్పరేట్ గా ఉన్నాడు. పీట్ హెగ్సెత్ ని అడిగారు, ఎందుకు మీరు మరి మీ వార్షిప్స్ ని స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ని వెళ్ళి అక్కడ ఓపెన్ చేయట్లేదు, ఎస్కాట్ ఎందుకు చేయట్లేదు మీరు అంటే కనుక, అఫ్ కోర్స్ ఫస్ట్ మొదట ఛాతి కొట్టుకోవడం, మేము చాలా గొప్పవాళ్ళం, అది చేసాం ఇది చేసాం అని చెప్పి, మిజైల్స్ పడుతున్నాయి, డ్రోన్స్ పడుతున్నాయి కాబట్టి ఆగుతున్నాం అన్నాడు. అంటే ఇరాన్ నువ్వు నీ షిప్లో వస్తున్నాయని చెప్పి వాడు వెయిట్ చేస్తూ కూర్చుంటాడా? నీ మీద దాడి చేస్తాడు కదా. నీకు ఇంత పెద్ద సైన్యం ఎందుకు ఉంది అంటే? ఎంత దారుణంగా వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారంటే, బోత్ డొనాల్డ్ ట్రంప్, పీట్ హెగ్సెత్, వాళ్ళని అసలు మేమ్స్, వాళ్ళ మీద జోకులు, వీడు పబ్లిక్ గా ఇంత ప్రగాఢాలు పలుకుతున్నారు కానీ చూస్తేనే అక్కడ అబ్సల్యూట్ గా ఫ్లాప్ అవుతున్నారు వీళ్ళు అక్కడ గ్రౌండ్ లెవెల్లో అని. అంటే ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళ బొంబార్డ్మెంట్ ఆపట్లేదు, ఇరాన్ మీద విపరీతంగా బొంబార్డ్మెంట్ చేస్తున్నారు. ఇరాన్ బాగా నష్టపోతుంది. టెహరాన్ లో రోజు బొంబార్డ్మెంట్ జరుగుతున్నాయి. సో పరిస్థితి చాలా విషమంగా ఉంది అక్కడ. చాలా అంటే ఇరాన్ ఏదో గెలిచిపోతోంది, ఇరాన్ చాలా గొప్పగా అద్భుతంగా యుద్ధం చేస్తోంది అని కాదు ఇక్కడ పరిస్థితి. ఇరాన్ ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో వీక్నెసెస్ ఏంటో తెలిసి, ఆ వాళ్ళ వీక్నెస్ ని పక్కన పెట్టేసి, వీక్నెస్ పోతామని తెలిసి వాళ్ళ స్ట్రెంగ్స్ కి గేమ్ ఆడుతున్నారు. ఎక్కడ వాళ్ళకి స్ట్రెంగ్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళు పర్ఫెక్ట్ గా దాన్ని ఆట ఆడుతున్నారు. ఇన్ఫాక్ట్ కర్గ్ ఐలాండ్ లో కూడా వీళ్ళు కొట్టినటువంటి కొన్ని ట్యాంకర్లు అవి ఏవైతే పేలినాయి అక్కడ, అవి ఓన్లీ ట్యాంకర్ పేలింది అంతే, దాంట్లో ఆయిల్ లేదు. ఆయిల్ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు మనకి. చాలా అక్కడ ఆయిల్ డిపోజిట్ డంప్స్ లో కూడా వీళ్ళు బహుశా ఇంకెక్కడో స్టోరేజ్ లో తీసుకెళ్లి పెట్టేసినట్టున్నారు. మోస్ట్ ఆఫ్ ద హిట్స్ ఈ రోజు అమెరికా కొట్టిన హిట్స్ వేటిలో దేంట్లోనూ కూడాను వాళ్ళ అంటే వీళ్ళ శక్తిని కట్ చేయాలి. వాళ్ళ ఆర్మీయే కాదు, ఆయిల్ డెలివరీ చేసేటువంటి ట్రక్కులను కొట్టారు వీళ్ళు. ఆయిల్ డెలివరీ చేసే ట్రక్కులు ఎంటీగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్ గా ఇరాన్ యుద్ధం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళ దెబ్బలు తగులుతున్నాయి, తగలట్లేదని ఎవరో అనడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంత పెద్ద ఆర్మీ పెట్టుకొని, ఇంత పెద్ద ఎయిర్ ఫోర్స్లు పెట్టుకొని వీళ్ళు కొడుతుంటే వాళ్ళ దెబ్బలు తగలవు అని ఎవరు అనలేదు. ఇరాన్ బాగా గణనీయంగా దెబ్బతింటుంది తప్పకుండా. కానీ వాళ్లకున్న స్ట్రెంగ్స్, డ్రోన్స్ కానీ, మిజైల్స్ కానీ, లేదా స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కానీ, ఇటువంటి వాళ్ళు చాలా ఎఫెక్టివ్ వాడుకుంటున్నారు. అక్కడ అమెరికా ఫ్లాప్ అయింది. అమెరికాని ఎవరు గౌరవిస్తారు? అమెరికా ఎందుకు ఈరోజు ఇంటర్నేషనల్ గా సూపర్ పవర్ అంటే కనుక, ప్రపంచంలో ఎక్కడైనా
వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు రుజువు చేసుకోవచ్చు, వాళ్ళకి కెపాసిటీ ఉంది అని వాళ్ళని గౌరవిస్తారు. ఈరోజు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వాళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారు. సో నంబర్ 1 టార్గెట్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి రాబోయే కొన్ని రోజుల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేసి అక్కడ సురక్షితంగా ఈ షిప్పులు బయటికి రాకపోతే డొనాల్డ్ ట్రంప్ ని అమెరికాని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. అమెరికా యొక్క సూపర్ పవర్ స్టేటస్ అన్నది ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అది వాళ్ళ ఇమ్మీడియట్ టార్గెట్. వాళ్ళ చేతగాక ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మిగతా దేశాల నుంచి యుద్ధం చేయమంటున్నాడు. నువ్వు యుద్ధం చేసి ఎవరికి పర్మిషన్ తీసుకోకుండా అందరికీ ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ వాళ్ళు వచ్చి నువ్వు చేసిన ఈ చెత్తనంతా క్లీన్ చేయాలంటే ఏమైనా అర్థం ఉందా? సో ఈరోజు అందుకనే ఇట్ ఈస్ అన్ వెరీ వెరీ ప్రికేరియస్ సిచ్యుయేషన్. డొనాల్డ్ ట్రంప్ అసలు ఆఫ్ కోర్స్ అతనికి రిస్క్ తీసుకోవడము, ఇటువంటి భయంకరమైన రిస్క్ తీసుకొని ఆ దేశాన్ని ప్రపంచాన్ని అంతా కూడా అతలాకుతలం చేశాడు. ఇప్పుడు మనకు అన్ఫార్చునేట్లీ భారతదేశానికి దీనివల్ల చాలా దీర్ఘకాలీనమైన హిట్స్ ఉండబోతున్నాయి. మనకు ఒకటి, మన ఎనర్జీ సెక్యూరిటీ దెబ్బతినింది. ఈరోజు మనకు $50 ఇస్తున్నటువంటి రష్యా కూడా ఈరోజు $90 అమ్ముతోంది మనకు. సో మనకు ఈవెన్ ఒకవేళ అష్యూర్డ్ సప్లై రష్యా నుంచి వచ్చినా కానీ కూడా ధరలు ఆల్మోస్ట్ డబుల్ అయిపోతున్నాయి మనకు. సో అది ఎంతకాలం తట్టుకుంటుంది భారత ప్రభుత్వం? బహుశా ఇంకొక 2-3 వారాలు తట్టుకోవచ్చు. తర్వాత పరిస్థితి ఏమవుతుంది అది? సో కాబట్టి ఈ సమస్య అన్నది మనకు పెద్ద సమస్య రాబోతోంది. మనకు గ్యాస్ బహుశా ప్రత్యామ్నాయాలు చూసుకునేటువంటి ప్రయత్నం భారతదేశం చేస్తోంది, మిగతా సోర్సెస్ నుంచి కొనేటువంటి ప్రయత్నం చేస్తోంది. కొంత ఇనిషియల్ గా మనకి ఇప్పుడు ఈ 2-3 వారాలు మనకి ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ వంట గ్యాస్ అంటే గృహస్థులకు కావాల్సిన దాంట్లో ఎటువంటి కొరత లేకుండా ప్రభుత్వం చూసుకుంది. అది కమర్షియల్ లెవెల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా క్రమేపీ దాని ఏదో విధంగా దానికి సమస్య పరిష్కారం ప్రయత్నం చేస్తుంది భారత ప్రభుత్వం. ఇంత సమస్యల్లో మనం ఉంటే ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అంటే ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఈరోజు గౌరవం లేకుండా పోయింది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే తను స్టార్ట్ చేసిన యుద్ధాన్ని గల్ఫ్ దేశాలు, తర్వాత మనకు నేటో, మిగతా అలైన్స్ వీళ్ళందరూ వచ్చి తను సాయం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎవరు కూడా ప్రస్తుతానికి దాంట్లో దూరట్లేదు సార్. యాక్చువల్లీ నేరేటివ్స్ కూడా ఒకసారి మనం మాట్లాడదాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ చేసే టైంకి ముందు ఫస్ట్ చెప్పింది ఏంటి, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుంది, ఇది ప్రపంచ మానవాళికే ప్రమాదం, ఒక టెర్రరిస్ట్ కంట్రీ అని కదా మాట్లాడుతూ వచ్చారు ఇరాన్ని. సో టెర్రరిస్ట్ కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం సుతారం మేము ఒప్పుకోమని. ఇప్పుడు IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అక్కడ ఏం పెద్ద ట్రేసెస్ ఏం లేవు అని చెప్తున్నారు. ఒకటి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టుగా. రెండోది, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని అమెరికాకి సంబంధించి మెయిన్ ల్యాండ్ మీదనే అటాక్ గా దీన్ని ఒక చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఒకటి, కాలిఫోర్నియా మీద దాడి చేయడానికి ఇరాన్ ప్రయత్నించింది అనేది ఒక అంశము. ఇంకోటి, ఇరానియన్ ఒక పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఇరాన్ లింక్స్ తోటి డొనాల్డ్ ట్రంప్ ని చంపడానికి ప్రయత్నించారన్న ఒక వార్త. సో ఇప్పుడు ఈవెన్ మనం చూస్తే కనుక ఓవరాల్ గా చూస్తే కూడా అమెరికాకి ఈ ఇరాన్ అనేది ఒక శత్రు దేశము. అమెరికా ఎగ్జిస్టెన్స్ నే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఎగ్జిస్టెన్స్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని మాట్లాడుతున్నారు అనేదాన్ని ఇంకొంచెం బలంగా ఒక పెద్ద అంశంగా మారిస్తే గానీ ఈ దేశాలు రావు అనేది డొనాల్డ్ ట్రంప్ భావన. ఒకటి. రెండోది, ఒమాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. యాక్చువల్లీ ఇది పాలస్తీనియన్ రెజీమ్ అనే దాన్నే లేకుండా చేయడం కోసం ఈ యుద్ధం జరుగుతోందని చెప్పిన అంశం ఉంది. ఒకసారి ఈ 2 అంశాలు చెప్తారా ఏంటి అసలు? అంటే డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం అన్నది ఏ కోణంలో చూసినా కానీ కూడా జస్టిఫికేషన్ లేకుండా వెళ్ళాడు. అతను యుద్ధానికి అసలు అవసరమే లేదు. ఇరాన్ ఆల్రెడీ జూన్ లో వీళ్ళు కొట్టిన దెబ్బకు వాళ్ళు తేరుకునేటువంటి పరిస్థితిలో లేదు ఇరాన్. ముందు కూడా వాళ్ళకి ఆ శక్తి లేదు, తర్వాత కూడా శక్తి లేదు. బాగా గణనీయంగా దెబ్బతిన్నటువంటి ఇరాన్ ఈరోజు కాలిఫోర్నియాని ఎలా అటాక్ చేస్తుంది? సో దానికి ఏదో ఒక ఈమెయిల్ వచ్చిందంట FBI వచ్చేసి మన కాలిఫోర్నియా గవర్నమెంట్కి వాళ్ళు ఏదో మెసేజ్ పంపించారు, ఇలా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు చూడండి దాని గురించి. అంటే ఒక నేపథ్యం తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. ఇది ఒక టెర్రరిస్ట్ దేశము, అమెరికా డైరెక్ట్ గా అమెరికన్ మెయిన్ ల్యాండ్ మీదే ఈరోజు మనకు అటాక్ చేసేటువంటి ఒక ప్రమాదం ఉంది. తర్వాత వీడు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేసుకుంటున్నారు, 2 వారాల్లో తయారవుతుంది. ఈ 2 వారాల్లో తయారవుతుంది అన్నది 30 ఏళ్ళుగా వింటున్నాం. సో ఇండియన్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వయానే చెప్పింది వాళ్ళకి కెపాసిటీ లేదు, చేయలేరు అని చెప్తుంది. అండ్ వాళ్ళు చేసే ఉద్దేశం లేదు వాళ్ళకు. మొత్తం ఆ సూపర్విజన్ లోనే ఉన్నారు వాళ్ళు. మీరు యుద్ధం చేయక ముందర వరకు
వాళ్ళ ఎన్రిచ్మెంట్ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది, దాన్ని ముందు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఏం చేయగలరు, ఇవన్నీ కూడా మాకు తెలుసు, అది ఏమి అటువంటి పరిస్థితే లేదు అన్నారు. అంటే మనం ఇదే సేమ్ కార్బన్ కాపీ లాస్ట్ గల్ఫ్ యుద్ధంలో కూడా చూసాం కదా, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. యుఎన్ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి వచ్చారు, అక్కడ వెపన్స్ లేవు, మాస్ డిస్ట్రక్షన్లు ఏమీ లేవు. వాళ్ళ రిపోర్ట్ అమెరికాని కష్టపెట్టకుండా, ఇరాక్ని కష్టపెట్టకుండా పెద్దగా ఏం లేవన్నట్టు వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు. అయినా వీళ్ళు వెళ్ళి కొట్టించారు కదా. ఇప్పుడు అదే నేను ముందరనే కొట్టేశాను, కొట్టిన తర్వాత ఎందుకు కొట్టాను అని జస్టిఫికేషన్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఏదో కారణం ఉండి వెళ్ళి మనం కొడతాం, ఇక్కడ కొట్టిన తర్వాత కారణం వెతుక్కుంటారు వీళ్ళు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో అందుకని ఒమానీ ఫారెన్ మినిస్టర్ అతను మధ్యవర్తిత్వం, యాక్చువల్గా అతనే ఈ నెగోషియేషన్స్ లో మధ్యవర్తిగా పనిచేశాడు. అంటే యుఎస్ఏకి తర్వాత ఇరాన్ కి మధ్యలో, వీళ్ళిద్దరి మధ్యలో అఫీషియల్ గా మాట్లాడుకోరు. యుఎస్ఏ చట్టం ప్రకారం ఇరాన్తో మాట్లాడడానికి వీల్లేదు. ఇరాన్ ని వాళ్ళు దౌత్యపరంగా కట్ చేశారు కాబట్టి అమెరికా చట్టం వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడడానికి పర్మిట్ చేయదు. మధ్యలో ఒమానీ ఫారెన్ మినిస్టర్ కూర్చున్నారు. ఆ నెగోషియేషన్స్ కూడా చర్చలో 3 రూమ్స్ లో ఉంటారు. మధ్య రూమ్ లో ఒమానీ ఫారెన్ మినిస్టర్ ఉంటాడు, అటు సైడ్ యుఎస్ఏ, ఇటు సైడ్ ఇరాక్. వాళ్ళిద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడొచ్చి మళ్ళీ ఇతను చెప్తాడు, వీళ్ళు చెప్పింది అక్కడికి వెళ్ళి చెప్తాడు, అలా మధ్యవర్తిత్వం వహించాడు. అటువంటి ఒమానీ ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అసలు ఈ యుద్ధం చేయవలసిన అవసరమే లేదు, ఒప్పందాలు అయిపోయినాయి, అయిపోయిన తర్వాత వీళ్ళు యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే ఏదో విధంగా ఇరాన్ని సర్వనాశనం చేయాలి, దాని శక్తిని క్షీణించాలి, తద్వారా మనకు పాలస్టీనియన్ కాజ్ ఏదైతే ఉందో, పాలెస్టైన్ కి వేరే దేశం ఉండాలి అన్నటువంటి ఏదే అంశం ఉందో దానిని నీరుగార్చి వాళ్ళకు పాలస్టైనియన్ ప్రజలకు వాళ్ళ దేశం ఇవ్వకుండా చేసేటువంటి ఒక ప్రయత్నమే ఇది. కాబట్టి దీంట్లో ఈ సోకాల్డ్ బోర్డ్ ఆఫ్ పీస్ లో మేము చేరము, ఒమాన్ చేరబోదు అని చెప్పేసి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలాగే ఖతారీ ఫారెన్ మినిస్టర్ కూడా, అంటే మాజీ ఫారెన్ మినిస్టర్, అతను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా డొనాల్డ్ ట్రంప్ తర్వాత బెంజమిన్ నెతన్యాహు చాలా డెస్పరేట్ గా ఉన్నారు. వాళ్ళు గల్ఫ్ దేశాలన్నీ కూడా యుద్ధంలో ఇరాన్ వ్యతిరేకంగా దిగాలి అని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మేము గనక యుద్ధంలో దిగితే ఇమ్మీడియట్ గా ఈ మొత్తం చెత్తంతా కూడా మా నెత్తిన వేసేసి ఇద్దరు తప్పించుకుంటారు, దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఆ యుద్ధం గల్ఫ్ దేశాలు వర్సెస్ ఇరాన్ అయిపోతుంది, అమెరికా తప్పించుకుంటుంది అక్కడి నుంచి, మాకే చాలా ఖర్చుతో కూడినటువంటి ఈ వెపన్స్ అని మాకు అమ్మే ప్రయత్నం చేస్తారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి మేము కొనుక్కొని మేము యుద్ధంలో దిగి యుద్ధం చేయాలి. సో ఇది వీళ్ళ ప్లాన్, గేమ్ ప్లాన్. ఇది మమ్మల్ని ఏదో విధంగా దాంట్లో బరిలో దించే ప్రయత్నం చేస్తున్నారు, మేము దాంట్లో దూరబోము అని చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు. సో ఈ రోజు ఫుజియరా మీద అటాక్ జరిగింది. వాళ్ళ మెయిన్ ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్స్ సౌదీ అరేబియా మీద, ఖతార్ గ్యాస్ పైప్ లైన్ మీద, తర్వాత మనకు ఇక్కడ యుఏఈలో వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ మీద ఇన్ని అటాక్స్ జరుగుతుంటే కూడా ఈ దేశాలు ఏవి రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి యాంటీ మిసైల్ బ్యాటరీస్ పెట్టుకున్నాయి అంతేగాని ఇరాన్ మీద యుద్ధం ప్రకటించలేదు ఏ దేశాలు. దానికి కారణం ఇది. అమెరికా డెస్పరేట్ గా ఉంది, ఎవరో బరిలో దిగాలి అని చెప్పేసి. వీళ్ళు ఎవరు రావట్లేదు కాబట్టి ఇప్పుడు జపాన్, కొరియా, యూకే, ఫ్రాన్స్ రండి, చైనా రండి అని పిలుస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు? చైనా ఎందుకు వస్తుంది? ఏమైనా బుర్ర ఉందా అసలు డొనాల్డ్ ట్రంప్ కి? సో ఇలా నడుస్తుంది. అమెరికాకి వాళ్ళు యుద్ధం చేసే రోజు 5 మంది తప్ప ఇంకెవరికి, 5 మందో 4 జేడీ వ్యాన్స్, డొనాల్డ్ ట్రంప్, తర్వాత పీట్ హెగ్జిత్, తర్వాత మనకు మార్కో రూబియో, తర్వాత ఇంకెవరో వాళ్ళ జనరల్, ఆర్మీ జనరల్, 5 మంది తప్ప ఇంకెవరికి తెలియదు. మిగతా వాళ్ళ ఎవరైతే ఈ నిర్ణయం చేసేటప్పుడు దాని గురించి ఆలోచన చేసేటువంటి కొన్ని థింక్ ట్యాంక్స్ ఉంటాయి, వాళ్ళకి కొంత మెషినరీ ఉంటుంది. మెషినరీ ఎవరికి తెలియదు. నిర్ణయం తీసి ఫస్ట్ కొట్టేసిన తర్వాత అప్పుడు దీని కారణాలు వెతుక్కుంటున్నారు, ఎందుకు కొట్టాము, ఏం జస్టిఫై చేయాలి, ఎవరిని ఏం చేయాలి, ఈ తర్వాత వచ్చారు. అంటే జీరో ప్లానింగ్ లేకుండా వెళ్ళినటువంటి యుద్ధం ఇది. సరే, నేను కొంతమందిని చూశాను, ఈవెన్ మన జనరల్స్ కూడాను, కొంతమంది కొన్ని ఛానల్స్, చాలా రెస్పెక్టెడ్ జనరల్స్ కూడాను, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూశాను, నేను వాళ్ళ వీడియోస్ కూడా చూశాను. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ దే వాంట్ గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. అమెరికా సూపర్ పవర్, వాళ్ళు ప్లానింగ్ లేకుండా ఏ యుద్ధంలో దిగరు. వాళ్ళు బాగానే ప్లాన్ చేశారు, కానీ యుద్ధం అన్న తర్వాత ఇటువంటి చాలా చేంజెస్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఏదో అనుకుంటారు. కానీ ఈ కేసులో అలా జరగలేదు, చాలా స్పష్టంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత ప్లానింగ్ మొదలుపెట్టాడు. అందుకనే ఇప్పుడు కక్కలేక మింగలేక ఒకసారి లోపల ఇరుక్కున్న తర్వాత బయటికి రాలేకుండా ఉన్నాడు. సో ఆఫ్ ర్యాంపింగ్ అంటారు, అక్కడి నుంచి ఏదో విధంగా బయటపడాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ తను మళ్ళీ కంటిన్యూస్గా తప్పుడు డెసిషన్స్ తీసుకుంటున్నాడు. దాంతో అది ఇంకా ఎస్కలేట్ అవుతుంది. దీనివల్ల గల్ఫ్ స్టేట్స్ లో అక్కడంతా కూడాను లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ విపరీతంగా ఉండబోతున్నాయి. నేటో సమర్థనిచ్చట్లేదు. మార్క్ కార్నీ స్టేట్మెంట్ ఇచ్చాడు,
కెనడాకి మాకు ఏం సంబంధం లేదు, మేము దీంట్లో బరిలో దిగదలుచుకోలేదు, మమ్మల్ని దీంతో సంబంధం అంటే ఎవరు అడిగారు, మీరు ఏదో పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు అమెరికా అంటే మాకు సంబంధం లేదన్నాడు. అంటే ఈరోజు అమెరికన్ అలైస్ ఎవ్వరూ కూడాను అమెరికా యుద్ధంలో చేరడానికి సిద్ధపడట్లేదు. ఇప్పుడు సౌత్ కొరియాని జపాన్ని వచ్చి ఇక్కడ యుద్ధం చేయమంటున్నాడు. అంతేకాదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి థర్డ్ మిసైల్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుఎస్ఎస్ ట్రిపోలిని తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే వాళ్ళు ఎందుకు వచ్చిందని చేస్తారు వాళ్ళు? మళ్ళీ వాళ్ళ సైన్యాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తే రేపు చైనా వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళు వల్నరబుల్గా ఉంటారు కదా. అమెరికన్ థర్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ సైన్యం కూడా వచ్చి, వాళ్ళ నేవీ కూడా వచ్చి ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ హార్మోస్, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్కి వచ్చిందంటే అది మరి సౌత్ కొరియా మీదో జపాన్ మీదో నార్త్ కొరియా అని చేస్తే పరిస్థితి ఏంటి? అన్నట్టుగానే నార్త్ కొరియా 4 మిసైల్స్ ఫైర్ చేసింది నిన్న. ఆ 4 మిసైల్స్ కూడా జపాన్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నీళ్ల దాటి తను జస్ట్ బయట వచ్చి 4 పడ్డాయి. సో వీడి పిచ్చివాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ నేవీని వాళ్ళ దేశ రక్షణకు పెట్టుకుంటారా? డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ పిచ్చి యుద్ధానికి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు వస్తారా? ఈరోజు ఏ కాకిగా ఉంది ఈరోజు అమెరికా. కాబట్టి దే ఆర్ డెస్పరేట్. ఏ దేశాలు దీనిలో దించాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ టార్గెట్ భారతదేశం కూడా ఉంటుంది, పాకిస్తాన్ ఉంది, వీళ్ళందరూ కూడా. సరే, పాకిస్తాన్ వాళ్ళ ఒప్పందాలు, వాళ్ళ చెత్త ఒక సైడ్ అయినా కానీ కూడా అంత ఎరకాటంలో దౌర్భాగ్యంలో ఉన్న పాకిస్తాన్ని కూడా యుద్ధంలో దించేటువంటి ప్రయత్నం చేస్తోంది అమెరికా. సో ఏది వాళ్ళ చేత కాక వాడు యుద్ధంలో ఇరాన్ ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో మొత్తం దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అన్న ప్రయత్నం అమెరికా, ఇజ్రాయెల్ చాలా డెస్పరేట్ గా ఉన్నారు. సో ఇది చూద్దాం, మరి ఇది ఏ దిశగా వెళ్తుందో. మనం వీఆర్ ట్రాకింగ్, మనం ప్రేక్షకులకి అప్డేట్స్ ఇస్తున్నాం. మనం న్యూస్ ఇవ్వట్లేదు, మనం న్యూస్ ని కనెక్ట్ చేసి చెప్తున్నాం, ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చెప్తున్నాం. దీని వెనకాల జరుగుతున్నటువంటి మొత్తం ఒక 360 డిగ్రీ యాంగిల్ మనం ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. రైట్ సార్. సరే, ఇక డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు $300 బిలియన్ ఆయిల్ రిఫైనరీ, రిలయన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి రిఫైనరీ టెక్సాస్ లో ఏర్పాటు కాబోతోంది. ఇది చాలా గొప్పగా ప్రకటిస్తూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయన ట్వీట్ చేశాడు, అసలు అద్భుతమైనటువంటి వెంచర్ గా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు. సో రిలయన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ రిఫైనరీ గురించి మీరు ఇంతకు ముందు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ ఆయిల్ రిఫైనరీస్ విషయంలో వాళ్ళకి చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ కూడా రిఫైనరీస్ ఎస్టాబ్లిష్మెంట్ లో కానీ వాటిల్లో కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా $300 బిలియన్ రిఫైనరీ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు గొప్పగా భావించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇదే ఎంత దౌర్భాగ్యమైన విషయం ఇది. 50 ఏళ్ల తర్వాత ఫస్ట్ రిఫైనరీ కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. అంటే 50 ఏళ్లలో వాళ్ళు రిఫైనరీ పెట్టుకోలేదు. అంటే వాళ్ళు ఏం చేశారంటే, మేమే వీఆర్ సూపర్ పవర్, సో మాకు అందరూ ఊడిగం చేయాలి అని చెప్పేసి, మా పొల్యూషన్, మా పర్యావరణం పర్ఫెక్ట్ గా ఉండాలి, మిగతా వాళ్ళందరూ నాశనమైన పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళ ఇండస్ట్రీని అంతా పంపించేశారు బయటికి. చైనాకు పంపించారు, రిఫైనరీస్ ఇంకెవరి దగ్గర పంపించారు, భారతదేశం నుంచి కొంటున్నారు, ఇంకా చాలా దేశాల నుంచి కొంటున్నారు. కానీ వాళ్ళ దేశంలో మాత్రం ఏమి ఉండకూడదు, పొల్యూషన్ ఉండకూడదు. మేము ఓన్లీ బ్యాంకింగ్, టెక్నాలజీ, తర్వాత సర్వీసెస్ ఇవే పెట్టుకుంటాం. మేము మిగతా ఈ పొల్యూషన్ ఇచ్చేటువంటి ఇండస్ట్రీస్ అని ఎక్కడో పంపించేస్తాం. అటువంటి భావజాలం ఉండేది. డొనాల్డ్ మళ్ళీ అది కాక ప్రపంచం మొత్తం కార్బన్ ఎమిషన్ చేస్తుంది, వీళ్ళందరూ కూడా ఫాసిల్ ఫ్యూయల్ వాడుతున్నారు, వీళ్ళు చాలా దారుణం చేస్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. వరల్డ్ హైయెస్ట్ పొల్యూటర్స్ ఆర్ ఇండియా అండ్ చైనా అంటాడు. కానీ మొత్తం స్టాటిస్టిక్స్ అమెరికానే పొల్యూటర్ అని చెప్తుంది. అమెరికా పర్ క్యాపిటా పొల్యూషన్ లో భారతదేశం 10% కూడా లేదు. కానీ అంటే వాళ్ళు అలా చిత్రీకరిస్తారు. ఒబామాను, తర్వాత వీళ్ళందరూ ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఎస్పెషల్లీ, తర్వాత జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో వీళ్ళందరూ కూడాను భారతదేశాన్ని ఒక రాక్షసిగా చూపించేటువంటి ప్రయత్నాలు చాలా చేశారు అప్పట్లో. సో డొనాల్డ్ ట్రంప్ ఏమో దానికి కంప్లీట్ గా విరుద్ధం. అతను ఏంటంటే డ్రిల్ బేబీ డ్రిల్ అన్నాడు, ఇక్కడ నేను మొత్తం అన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తాను అన్నాడు, కాబట్టి పొల్యూషన్ ఉన్నా ఐ డోంట్ కేర్ అన్నాడు. సో ఈ ప్లాంట్ అఫ్ కోర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు, దాని శంకుస్థాపన జరిగింది. ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. $300 బిలియన్ అన్నారు. అనౌన్స్మెంట్ చేయంగానే అన్ని పర్ఫెక్ట్ అలాగే ఉంటుంది మనం చెప్పలేం. సరే, దానికి బడ్జెట్ ఏదో చెప్తారు, $300 బిలియన్ అంటారు, అది 500 అవ్వచ్చు లేదా 200 అవ్వచ్చు, మనకు తెలియదు, మనకి వీ డోంట్ నో. డొనాల్డ్ ట్రంప్ కి హెడ్లైన్స్ వచ్చేసాయి, అయిపోయింది, ఈజ్ హ్యాపీ. 50 ఏళ్లలో ఇంతవరకు ఒక్క పెట్రోలియం ప్రాసెసింగ్ యూనిట్ లేదంటే కనుక, రిఫైనరీ లేదంటే కనుక అమెరికా ఎటువంటి పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు. అందుకనే కాలిఫోర్నియాలో అంత ఖర్చుతో కూడినటువంటి వాళ్ళ రిఫైనరీస్ అన్ని క్లోజ్ చేసేసుకున్నారు.
వాళ్ళది ఉన్నట్టు ఒకటో రెండో రిఫైనరీస్ ఉన్నాయి, అవి కూడా ఫుల్ ప్రొడక్షన్లో లేవు, పాత టెక్నాలజీలో నడుస్తున్నాయి, మిగతా అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఈరోజు ఈ రిఫైనరీ టెక్సస్లో రావడం వల్ల బహుశా వాళ్లకు కొంత ఎక్స్టర్నల్ డిపెండెన్స్ తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఫుల్లీ ఆపరేషన్ అవ్వడానికి కనీసం అంటే ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రాన ఇమ్మీడియట్ గా రిజల్ట్స్ రావు. దాంట్లో కూడా మళ్ళీ భారతదేశం మీద డిపెండ్ అవుతుంది. దాంట్లో ట్వీట్లో ఎక్కడ రిలయన్స్ పేరు చెప్పలేదు, కానీ రిలయన్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి. రిలయన్స్ ఏంటంటే వాళ్ళు ఇంకా పెద్ద గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు ఇంటర్నేషనల్ గేమ్ ఆడుతున్నారు. అంటే యుఎస్ లో ఈ $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినందువల్ల ఈ రోజు అమెరికా వచ్చేసి రష్యన్ ఆయిల్ కొనుక్కోవడానికి రిలయన్స్ పర్మిషన్ ఇచ్చింది. రాస్నెఫ్ట్ లాంటివి ఏవైతే బ్యాన్ చేశారో అక్కడి నుంచి రిలయన్స్ కొనుక్కోవచ్చు అంటారు. అంటే ఇది అఫ్ కోర్స్ భారతదేశానికి రెవెన్యూ వస్తుంది మనకి, ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ రెవెన్యూ వస్తుంది, కస్టమ్స్ డ్యూటీ మనకు వస్తుంది. అంతేగాని రష్యా నుంచి ఆయిల్ వచ్చి రిలయన్స్ జామ్నగర్ లో అది ప్రాసెస్ అయ్యి అమెరికాకి, యూరోప్కి వాళ్ళు సప్లై చేస్తారు, భారతదేశం సప్లై ఉండదు అది. సో ఈ ప్రాసెస్ లో భారతదేశానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కావు ఇవన్నీ కూడా. బట్ మనకు అఫ్ కోర్స్ రెవెన్యూ వస్తుంది, కస్టమ్స్ డ్యూటీస్ వస్తే మనకు పైసలు బాగానే వస్తుంది. అఫ్ కోర్స్ భారత ప్రభుత్వం మనకు షార్టేజ్ వస్తే రిలయన్స్ ని ఇక్కడే సప్లై చేయమని కూడా మనం ఇచ్చేటువంటి అధికారాలు మనకు ఉన్నాయి, లేదని నేను అనట్లేదు. కానీ ఈ గేమ్ అంతా కూడా రిలయన్స్ ఆడుతోంది. అమెరికాకి ఏమో ఇన్వెస్ట్మెంట్ చూపించినట్టు చూపిస్తోంది, వెనక సైడ్ నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి పర్మిషన్ తెచ్చుకుంది రిలయన్స్. సో ఈ గేమ్ భారత ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా రిలయన్స్ ను వాడుకొని మనం చేస్తున్నాం. సో ఇది అర్థం చేసుకోవాలి ఈ గేమ్. అఫ్ కోర్స్ ఒక్కసారి రిలయన్స్ లో ప్రాసెసింగ్ వచ్చిందంటే మనకు భారతదేశానికి షార్టేజెస్ వస్తే రిలయన్స్ ని దగ్గర నుంచి మనం దాన్ని డైవర్ట్ చేసే కెపాసిటీ మనకు ఉన్నది. కానీ ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు. మనకు పబ్లిక్ సెక్టర్ ఆయిల్ రిఫైనరీస్ మన దగ్గర బాగానే ఉన్నాయి, మన దగ్గర స్టోరేజ్ బాగానే ఉన్నది. కాబట్టి ఈ అమెరికన్ గేమ్ అన్నది భారతదేశం ఆడుతుంది. రష్యన్ ఆయిల్ కి మన ఇన్ఫాక్ట్ ఈరోజు హిపోక్రసీ సెక్షన్ లో కూడా దాని గురించి డిస్కస్ చేద్దాం. మనం రష్యా నుంచి మనం ఆయిల్ వాళ్ళు ఆపేసి బ్యాన్ చేసినటువంటి ఆయిల్ మనం తెచ్చుకుంటున్నాము, ప్రాసెస్ చేసి అదే అమెరికాకు అమ్ముతున్నాం. ఇది కుదరదు అనేసి సరే నీ దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పి వాడితో అదే గేమ్ ఆడుతున్నాం. సో ఇది ఒక బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. భారతదేశం ఎక్కువ మాట్లాడట్లేదు, పార్లమెంట్ లో చర్చలు, పబ్లిక్ స్పేస్ లో చర్చలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మనం ఒక డిఫరెంట్ లెవెల్లో ఆడుతున్నాం. చైనా మినహాయిస్తే భారతదేశం ఏకైక దేశం ఇరాన్ షిప్స్ పర్మిట్ చేస్తోంది. అలాగే ఈరోజు అమెరికా భారతదేశానికి కొనమని అడుగుతుంది. సో మనం ఎటువంటి గేమ్ ఆడుతున్నాం? మనం అసలు ఎక్కడ హెడ్లైన్స్ మాట్లాడకుండా క్వైట్ గా మన పనేదో మనం చేసుకొని వెళ్తున్నాము. మన అవసరాల గురించి మన ప్రభుత్వం ఇన్ని అద్భుతమైనటువంటి దౌత్యపరమైనటువంటి స్టెప్స్ తీసుకుంటాం. ఓకే సార్, ఇక ఒకసారి పాకిస్తాన్ సంబంధించిన విషయంలోకి వెళ్దాం. బహ్రెయిన్ లో పాకిస్తానీలను అరెస్ట్ చేశారు. దేనికంటే ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల్ని సెలబ్రేట్ చేసుకుంటూ వీడియోలు చేశారనేది ఒక అంశం. రెండోది, ఇప్పుడు పాకిస్తాన్ ఈ రోజు హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో పాకిస్తాన్ ఈ రోజు ఆయిల్ కష్టాల్లోకి కూరుకుపోయింది. ఇఫ్తార్ పార్టీల్ని బ్యాన్ చేయడం దగ్గర నుంచి అసలు అనేక అంశాల్లో వాళ్ళు కొన్ని మెజర్స్ తీసుకుంటూ ఉన్నారు. అసలు గవర్నమెంట్ ఆఫీసులని తొందరగానే క్లోజ్ చేయాలని, సో ఫ్యూయల్ కన్సంప్షన్ పూర్తిగా ఆపేయడము, వీటన్నిటి మీద వర్క్ జరుగుతోంది పాకిస్తాన్ లో. అసలు పాకిస్తాన్ లో మన భారతదేశంలో మనకు ఆ పెయిన్ తెలియట్లేదు, కానీ ప్రపంచంలో చాలా దేశాలకి చాలా కష్టంగా ఉన్న పరిస్థితి కనబడుతోంది. అందులోనూ పాకిస్తాన్ లాంటి దేశంలో ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది మన ఏంటంటే హిందీలో ఒక సామెత ఉంది, జిస్ థాలి మే ఖాతా హై ఉసీ మే ఛేద్ కర్తా హై అని చెప్పి ఒక సామెత ఉంది. అంటే ఏ కంచంలో తింటున్నావో దాంట్లోనే కన్నం పెట్టేటువంటి పరిస్థితి. వీళ్ళకి అన్నం పెడుతున్నటువంటి దేశం ఎక్కడైతే వీళ్ళు కూలీ నాలి చేసి పని చేసుకొని సంపాదించుకుంటున్నారో, పాకిస్తాన్ దౌర్భాగ్యపు దేశం, అక్కడ ఉద్యోగాలు లేవు, వచ్చి వీళ్ళు గల్ఫ్ లో ఈ పనులు చేసుకుంటున్నారు. కానీ వీళ్ళ మానసికత ఎంత దౌర్భాగ్యమైనటువంటి, ఎంత కుళ్ళితో కూడిందో అర్థం చేసుకోవచ్చు. బహ్రెయిన్ దేశం మీద ఇరానియన్ మిజైల్స్ పడుతుంటే దాని వీడియో తీసి వీళ్ళ యాంటీ మిజైల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ అయ్యి ఆ మిజైల్స్ పడాలి వీళ్ళ మీద అని కోరుకుంటూ వాళ్ళ వెనక నుంచి వాళ్ళ వాయిస్ ఓవర్ వినబడింది. అటువంటి వాళ్ళని పట్టుకొని 5 మంది పాకిస్తానీ, ఒక బంగ్లాదేశీని అరెస్ట్ చేసింది బహ్రెయిన్. అంటే ఏ దేశం నీకు అన్నం పెడుతోందో ఆ దేశం నష్టపోవాలి, ఇరాన్ గెలవాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళు ముస్లింసే, వీళ్ళు ముస్లింసే. ఇన్ఫాక్ట్ వీళ్ళు సున్నీ ముస్లింస్, ఇవి పనిచేసే వాళ్ళు కూడా సున్నీ ముస్లింసే. కానీ ఈ యొక్క హేట్రెడ్ అన్నది వాళ్ళకి ఎంత నిండిపోయిందో అని అర్థం చేసుకోవచ్చు. సో మరి అటువంటి దేశం అది పాకిస్తాన్. పాకిస్తాన్ ఒక అంటే నాట్ జస్ట్ ఒక అడుక్కు తినే దేశమే కాదు,
నైతికంగా కూడా ఇంత దారుణంగా క్షీణించినటువంటి దేశం అది. వాళ్ళకు ఎటువంటి విలువలు లేవు. ఈరోజు ఇరాన్కి వ్యతిరేకంగా యుద్ధం మనకు ఇజ్రాయెల్ తర్వాత అమెరికా చేస్తున్నాయంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకొని చేస్తున్నాయి. ఇజ్రాయెల్తో వీళ్ళకి దౌత్యపరమైన సంబంధాలు కూడా లేవు పాకిస్తాన్కి. అయినా ఇజ్రాయలీ ఎయిర్ క్రాఫ్ట్స్, వాళ్ళ ఏవాక్స్, తర్వాత వీళ్ళ డ్రోన్స్, వీళ్ళ అసెట్స్ అన్ని కూడాను ఆ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకుంటున్నాయి. సో ఇజ్రాయెల్ని ఎప్పుడు మేము రికగ్నైజ్ చేయమన్నటువంటి పాకిస్తాన్ ఈరోజు ఎలా చేస్తుంది? వాళ్ళకి నైతికత లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని కింద దాకా ఎక్కడ కూడా వాళ్ళకి నైతికత లేదు. సో అదే మనం ఇక్కడ బహ్రెయిన్లో కూడా చూస్తున్నాం. మనకు వాళ్ళ మీద గౌరవం ఉండాలి కదా. నాకు తిండి పెడుతున్న దేశం ఇదే, దాని మీద వాళ్ళు కృతజ్ఞత ఉండాలి కదా. లేదు కదా. పైపెచ్చు వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటున్నటువంటి దౌర్భాగ్యపు మనస్తత్వం వీళ్ళది. సో సరే, దాన్ని మనం ఏం చేయలేము. పాకిస్తాన్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే కనుక షహబాజ్ షరీఫ్ వచ్చి అనౌన్స్ చేశాడు. ఆయన ప్రభుత్వం 4 రోజులు మాత్రమే పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో డీజిల్, పెట్రోల్ ఇవ్వడానికి ఎంత వాళ్ళకి రేషన్స్ ఉందో దాంట్లో 50% కట్ చేస్తున్నాడు. వాళ్ళ ప్రభుత్వ వెహికల్స్ అన్ని కూడా 60% వెహికల్స్ ని వాళ్ళు గ్రౌండ్ చేస్తున్నారు. అవి నడపడానికి కూడా వీల్లేదని అంటున్నారు. 50% ప్రభుత్వ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. తర్వాత మనకు స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ 2 నెలలు మూసేశారు. తర్వాత వీళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీతాలు 2 నెలలు ఉండవని చెప్తున్నారు. అంటే యుద్ధం 13 రోజులు జరిగేసరికి ఈరోజు పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లో వచ్చిందో చూస్తున్నాం మనం. మన ఫ్రెండ్లీ ముస్లిం దేశాలు ఏమైనాయి? మా బ్రదర్లీ ముస్లిం కంట్రీస్ అని చెప్పుకుంటాడు కదా. సౌదీ అరేబియా ఏమైంది, యుఏఈ ఏమైంది, ఇరాన్ ఏమైంది? ఇరాన్ బార్డర్ నుంచి వీళ్ళు చాలా స్మగుల్ చేస్తున్నారు. సిస్టాన్ బలూచిస్తాన్కి మధ్యలో వీళ్ళకి ఓపెన్ బార్డర్, అది ఫెన్సింగ్ లేదు, ఏమీ లేదు. ఈజీగా అక్కడి నుంచి స్మగ్లింగ్ అవుతుంటుంది. ఇన్ఫాక్ట్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ని డీజిల్ రెహమాన్ అనేది పిలుస్తారు. డీజిల్ పెట్రోల్ రెహమాన్ అని పిలుస్తారు. ఆ స్మగ్లింగ్ లో అతను కూడా చాలా పెద్ద షేర్ ఉంది అది. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పెట్రోల్ రావట్లేదు. సో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో ఈరోజు పాకిస్తాన్ అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం బంగ్లాదేశ్ ఆదుకుంటున్నాం, వాళ్ళకి కెరోసిన్ పంపిస్తున్నాం, వాళ్ళకి ఆయిల్ పంపిస్తున్నాం మనం. సో భారతదేశం ఈరోజు ఎలా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎకానమీస్ అందరితో పోల్చి చూస్తే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఈ 13 రోజుల యుద్ధం తర్వాత మనం చూస్తే కనుక పెట్రోల్ ప్రైసులు ప్రపంచవ్యాప్తంగా ఎలా పెరిగినాయి అన్నది మనం చూస్తే కనుక అమెరికాలో 27% పెరిగాయి, 27% పెరిగాయి. కెనడాలో 25%, ఇటలీలో 16%, జర్మనీలో 14%, చైనాలో 12%. ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఫ్రాన్స్ 5.6, మెక్సికో, సౌత్ ఆఫ్రికా 1%, భారతదేశంలో 0% పెరిగాయి. అంటే ఇన్ని దేశాలు అంత నష్టపోయి దీనివల్ల అందరికీ ధరలు ఇంత పెరిగిపోయినా భారతదేశంలో ఇంపాక్ట్ లేదు. సో ప్రభుత్వం ఎంత దాన్ని క్వశ్చన్ చేస్తుందో అర్థం చేసుకోవాలి. మనకి ఏమీ జరగట్లేదు కాబట్టి మనం దాని గురించి మనకు నొప్పి ఏంటో మనకు తెలియట్లేదు. ఈరోజు పాకిస్తాన్లో ఎంత నొప్పి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందంటే ఆ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. సో అందుకని మన దేశంలో మన భారత ప్రభుత్వం ఇంత అద్భుతాలు చేస్తుంటే దాన్ని గౌరవించం. అంతేకాదు కదా, మనకు రాహుల్ గాంధీ ఛాయలు బిస్కెట్లు తాగుతూ ఆ బ్యానర్లు పెట్టుకొని ఇక్కడ పార్లమెంట్ ముందర ధర్నాలు చేస్తాడు. ఈరోజు పెట్రోలియం ప్రైసెస్ కావచ్చు, దాని యొక్క సరఫరా కావచ్చు, గ్యాస్ సరఫరా కావచ్చు, ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తుంది ఈరోజు భారతదేశం. 3 దేశాలు మాత్రమే ఈరోజు చూస్తే కనుక మనకు ఏమి ధరలు పెరగనటువంటి దేశాలు 3 ఉన్నాయి. అవేంటి? సౌదీ అరేబియా, ఇండోనేషియా, భారతదేశం. సౌదీ అరేబియా, ఇండోనేషియా ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలు. ఆయిల్ కన్స్యూమింగ్ దేశం భారతదేశం ఒకటే ప్రపంచంలో. ఏమి ధరల్లో మార్పు లేకుండా ఉన్నది ఏకైక దేశం భారతదేశం. మిగతా చుట్టుపక్కల ఎటువంటి పెయిన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మనకి ఏంటంటే మనకు జీవితం సాఫీగా సాగుతుంటే మనకు అది నచ్చదు. మనకి ఇంతటి అద్భుతంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని తిడతాం. అదే పక్క దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అదే మనకు కూడా వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకని ఫస్ట్ గౌరవించడం నేర్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, ఎంత కష్టంతో కూడినటువంటి పని. అమెరికాను హ్యాండిల్ చేయాలి, రష్యాని హ్యాండిల్ చేయాలి, ధరలు పెరిగిపోతున్నాయి, ఇక్కడ ఇరాన్ హ్యాండిల్ చేయాలి, సౌదీ అరేబియాని హ్యాండిల్ చేయాలి, ప్రత్యామ్నాయాలు కావాలి మనకి. గ్యాస్ ఇక్కడ కట్ అయిపోతే కనుక కెనడాని తీసుకురావాలి. ఎంత కత్తి మీద సాము. నిజంగా ఒక చక్రవ్యూహంలో మనం ఉన్నాం. మనం ఇన్ని అంశాలతో మనం పోరాటం చేస్తూ భారత ప్రభుత్వం అంత అద్భుతంగా మనకు పనిచేస్తుంటే
మన వాట్సాప్ యూనివర్సిటీలోను తర్వాత మనకు ఈ అపోజిషన్ చేసేటువంటి ఈ పనికి మన చెత్త అవసరమా మనకి? అందుకే మన ప్రజలు అర్థం చేసుకోవాలి. మనకి ఈరోజు ఇబ్బంది లేదు, రేపు రావచ్చు, మనం కూడా ధరలు పెంచుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ భారత ప్రభుత్వం ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది మన సమాజాన్ని, మన ప్రజల్ని, ఈ విషయం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఆస్టెరిటీ మెజర్స్ గురించి విన్న తర్వాత అయినా మనం అర్థం చేసుకోవాలి భారతదేశం ఎందుకు ఇంత సురక్షితంగా ఉంది. ఒక్క ఓటు యొక్క విలువ ఈ రోజు మనకు కనిపిస్తుంది. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఒక జాతీయవాద దృక్పథం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందువల్ల ఈ రోజు లాభం ఏంటో ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళకి అర్థం కాకపోతే కనుక ఒక్కసారి పాకిస్తాన్ చూస్తే వీళ్ళకి అర్థం అవుతుంది. కరెక్ట్ సార్. సార్ ఇక నెక్స్ట్ అంశము సార్, లష్కర్ తైబా అండ్ జైషే మహమ్మద్ రెండు కూడా దక్షిణ భారతాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మన భారతదేశంలోని ముఖ్యంగా మన దక్షిణ భారతంలోని రాష్ట్రాలపైన టార్గెట్ చేసి ఇక్కడే అటాక్స్ చేయడానికి, లేకపోతే ఇక్కడ నుంచి అటాక్స్ కి ప్లాన్ చేయడానికి వాటన్నిటికీ కూడా వీటిని టార్గెట్ చేస్తారని తెలుస్తోంది. సో వచ్చినటువంటి ఈ సమాచారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ మోర్ అంటే ఈజీగా డంప్, మనం కూడా ఇక్కడ చూసాం విజయనగరంలో ఒక డంప్ దొరికింది. ఈవెన్ పిఎఫ్ఐ కార్యకలాపాలంతా కూడా కేరళ బేస్డ్ గా, తమిళనాడు, ఈవెన్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా వాటి యాక్టివిటీస్ ఉన్నాయి. ఈవెన్ తమిళనాడులో ఒక డిస్ట్రిక్ట్ నే ముస్లిం జిల్లాగా మార్చేసిన పరిస్థితి. కేరళ గురించి చెప్పక్కర్లేదు. సో మోస్ట్ వల్నరబుల్ గా కనబడుతున్నామా, లేకపోతే మన దగ్గర ఈజీ ఉందా, లేకపోతే ఏంటి దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి? చిత్తూరు గ్రామాలలో ఎన్ఐఏ రైడ్ చేసి కొంతకాలం క్రితం చాలా మందిని అరెస్ట్ చేశారు. అవును, వీళ్ళు తమిళనాడు, చిత్తూరు ఈ రెండు ప్రాంతాల్లో చాలా సునాయాసంగా వెళ్ళిపోగలరు. సో మనకు ఇంటర్ స్టేట్ వీళ్ళకు ఉంటుంది. ఒక స్టేట్ లో వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు. చిన్న చిన్న గ్రామాలలో అక్కడ వెళ్ళి వీళ్ళ కార్యకలాపాలు చేయడం అనేది చూసాం మనం. అంటే ఉత్తర భారతదేశంలో మన సెక్యూరిటీ గ్రిడ్, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా అద్భుతంగా టైట్ గా అక్కడంతా కూడాను నియంత్రణ చేస్తోంది. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అక్కడ ఢిల్లీ బ్లాస్ట్ కూడా అది యాక్చువల్ గా మన ఇంటెలిజెన్స్ సక్సెస్. అది వాళ్ళని పట్టుకుంటుంటే ఆ పానిక్ లో అతను బటన్ ప్రెస్ చేసి చచ్చిపోయాడు అంతే. కానీ వాళ్ళు ఎన్ని టన్నుల వాళ్ళ అమోనియం నైట్రేట్ ఇవన్నీ మనం పట్టుకోగలిగాం. వాళ్ళ మొత్తం వాళ్ళ స్కీము, వాళ్ళ దానికి సంబంధించిన వ్యక్తులు, డాక్టర్లు అందరినీ అరెస్ట్ చేసాం, ఇంక్లూడింగ్ ఒక మహిళా డాక్టర్ని కూడా అరెస్ట్ చేసాం. కాబట్టి అద్భుతంగా ఇంటెలిజెన్స్ పనిచేస్తాం. సో ఇటువంటి గ్రిడ్ని తప్పించుకోవాలంటే కనుక ఎక్కడికి వెళ్ళాలంటే దక్షిణ భారతదేశానికి వెళ్ళాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. దక్షిణ భారతదేశం ఎందుకు వెళ్ళాలి? ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు వద్దు? ఈశాన్య రాష్ట్రాల్లో మనకు అస్సాం, మళ్ళీ అక్కడ హేమంత్ బిశ్వ శర్మ ఉన్నాడు. అక్కడ ముస్లిం మెజారిటీ ప్రాంతం ఉన్నా కానీ కూడా చాలా టైట్ గా పెట్టాడు అతను. సరే, వెస్ట్ బెంగాల్ ఎలాగో నాశనం అయిపోయింది, వెస్ట్ బెంగాల్ వాడుకుంటున్నారు వాళ్ళు. ఇంకో ప్రత్యామ్నాయం దక్షిణ భారతదేశంగా చూసుకుంటున్నారు. దక్షిణ భారతదేశం ఎందుకంటే ఇక్కడ నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. నాన్ బీజేపీ ప్రభుత్వాలన్నీ కూడాను ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలకు వత్తాసు పలికేటువంటి పరిస్థితులు. కాబట్టి వీళ్ళు చేస్తున్న కార్యకలాపాలకి డైరెక్ట్ గా వాళ్ళ మీద ఎటువంటి ప్రెషర్ ఉండదు అన్న దృష్ట్యా వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. స్లీపర్ సెల్స్ పెట్టుకుంటున్నారు ఇక్కడ, వాళ్ళు నెట్వర్క్స్ పెట్టుకుంటున్నారు. నెట్వర్క్స్ పెట్టుకున్న తర్వాత బహుశా ఇక్కడే దాడి చేయాలని అవసరం లేదు. వాళ్ళ టార్గెట్స్ ఎక్కడ వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అంటే ముంబై, తర్వాత మనకు ఢిల్లీలోనే వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఢిల్లీయే మెయిన్ టార్గెట్. ఢిల్లీలో కొడితే కనుక ప్రపంచవ్యాప్తంగా అది స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ఢిల్లీను, తర్వాత ముంబై, ఇటువంటి మేజర్ హబ్స్ మీద దాడులు చేస్తారు. హైదరాబాద్లో దాడి చేయని మనం ఏం చెప్పలేం, ఎందుకంటే ఐటీ హబ్ బెంగళూరు, హైదరాబాద్ మీద దాడి చేస్తే కూడా దాని ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుంది. బట్ దీనికంటే కూడా వాళ్ళకి మేజర్ పొలిటికల్ టార్గెట్స్ ఉన్నాయి, అక్కడ కొడతారు. అయోధ్య మీద టార్గెట్ చేయొచ్చు. సో అందుకని వీటన్నిటికీ స్టేజింగ్ గ్రౌండ్ అక్కడి నుంచి, పాకిస్తాన్ నుంచి కాశ్మీర్కి వచ్చి, పంజాబ్కి వచ్చి అటు నుంచి రావడం అనేది కష్టం అయిపోయింది. కాబట్టి ఆల్టర్నేట్ రూట్ చూసుకుంటున్నారు. సో మన మధ్యలోనే ఉంటూ వీళ్ళు అవన్నీ చేస్తున్నారు. దీనికి ఇక్కడ ప్రభుత్వాలు అంటే దాంట్లో కాంప్లసెంట్ నేను, కానీ వీళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వల్ల అక్కడ పెట్టవలసినటువంటి ఫోకస్ పెట్టట్లేదు. కాబట్టి దాని వల్ల ఇక్కడ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఒక పొలిటికల్ యాంగిల్ చాలా కీలకమైంది. పాలిటిక్స్ కి అతీతంగా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కానీ కూడా దేశానికి వ్యతిరేకంగా ఉన్న ఈ శక్తులను మాత్రం ఎవ్వరు కూడా అపేక్షించకూడదు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు, తర్వాత అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం, డిఎంకే ప్రభుత్వం, వీళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ పాలిటిక్స్ పక్కన పెట్టి ఈ అంశంలో దేశ రక్షణ, దేశ భద్రతకు సంబంధించినట్టు కాంప్రమైజ్ చేయకూడదు అన్నది మనం చెప్తాం.
ఎస్ సార్. సార్, నేపాల్‌లో కొత్తగా ఒక ప్రభుత్వం కొలువుదీరింది. బాలేంద్ర షా ఎన్నికయ్యారు. సో, ఈయన నేపథ్యము లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం నేపాల్ పరిణామాలకు సంబంధించి ఒక అవగాహన కల్పిస్తారా? నిజంగా అక్కడ నేపాల్ ప్రజలందరూ కూడాను ఒక మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఇంతవరకు కూడాను వాళ్ళ నేపాలీ కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ రెండే. కమ్యూనిస్ట్ పార్టీ 2, 3 ముక్కలైంది. అది వేరే విషయం గానీ, మనకు పుష్పకుమార్ ధమాల్, మనకు ప్రచండ అంటాం. అతనేమో వేరే పార్టీ పెట్టుకున్నాడు. తర్వాత మనకు కేపీ శర్మ ఓలీది ఒక కమ్యూనిస్ట్ పార్టీ. వీళ్ళే ఇంతకాలం కూడా రాజ్యం ఏలే. నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ, లేదా మనకు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విడిపోయినటువంటిది కానీ, లేదా నేపాల్ కాంగ్రెస్ పార్టీ కానీ, వీళ్ళే ప్రభుత్వం ఇంతకాలం నడిపారు. అందుకనే కొత్తగా వచ్చినట్టు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అని పేరుతో బలేంద్ర షా వచ్చే అతని పార్టీ. అఫ్ కోర్స్ అతను ఆల్రెడీ కాఠ్మండు మేయర్ గా పనిచేశాడు. గతంలో ఒక పాటలు పాడేవాడు, ఒక ర్యాపర్ కింద ఉండేవాడు. కానీ అతని పాపులారిటీ బాగా పెరిగింది. ఇది కాఠ్మండు మేయర్ గా బాగానే పనిచేశాడు అతను. కాబట్టి ఒక పాపులారిటీ ఉన్నది అతనిలో. ప్రత్యామ్నాయం చూసుకుంటారు. కేపీ శర్మ ఓలీ పాతలో 4 సార్లు ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు బలేంద్ర షా చేతిలోనే ఓడిపెడతారు. అదే కాన్స్టిట్యూయన్సీలో ఓడిపెడతారు. జస్ట్ మొన్న సెప్టెంబర్ లో అతను ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు 3వ స్థానానికి పడిపోయాడు. జస్ట్ అతనికి వచ్చినవి 25 సీట్లు మాత్రమే వచ్చినాయి. నేపాలీ కాంగ్రెస్ కి 38 సీట్లు వచ్చాయి. బలేంద్ర షాకి మాత్రం సూపర్ మెజారిటీ 182 సీట్స్ వచ్చాయి. 275 సీట్స్ వాళ్ళ పార్లమెంట్ లో 182 సీట్స్ వచ్చాయి. అంటే సూపర్ మెజారిటీతో గెలిచాడు అతను. అఫ్ కోర్స్ ఫస్ట్ స్టేట్మెంట్స్ అన్ని కూడాను చైనాని, భారతదేశాన్ని రెండింటిని కూడా నేను సమదృష్టితో చూస్తాను. నేపాల్ యొక్క ఇంట్రెస్టే నాకు ప్రప్రదం అని చెప్పాడు. కానీ అల్టిమేట్ గా అతని యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. భారత ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారు అతనితో, కంగ్రాచులేట్ చేశారు. మనం అలాగే మన తారిక్ రెహమాన్ కూడా మోదీ గారు వెళ్ళి మాట్లాడారు. డెమోక్రసీని మనం ఎప్పుడు గౌరవిస్తాం. ఆ పార్టీ గతంలో భారత వ్యతిరేకత వాళ్ళకు ఉన్నా కానీ కూడా డజంట్ మ్యాటర్. అది ప్రజల తీర్పు కింద మనం గౌరవిస్తాం. అందుకనే మోదీ గారు వీళ్ళనందరినీ కూడా కంగ్రాచులేట్ చేశారు. అలాగే కలిసి పనిచేద్దాము, మీకు ఏం కావాలో చెప్పండి, మనం దీని గురించి చర్చిద్దామని చెప్పేసి ఆయన ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. సో చూద్దాం. ఇప్పుడు ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయాలి. ఇప్పుడే రిజల్ట్స్ వస్తూ కంప్లీట్ అయినాయి. ఎందుకంటే బ్యాలెట్ వాళ్ళకి మాన్యువల్ కౌంటింగ్ చేయాలి. ఎందుకంటే సమయం పట్టింది వాళ్ళకు. బహుశా ఇప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. రాబోయే 2-3 రోజులు అతను ప్రమాణ స్వీకారం చేస్తాడు. చేసిన తర్వాత అతని యొక్క పాలసీలు ఏముండబోతున్నాయి, ఏం జరుగుతుంది చూడాలి. అఫ్ కోర్స్ కొన్ని వర్గాలు ఏం చెప్తున్నాయంటే ఇతను అమెరికన్ డీప్ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి అంటున్నారు. సో ఈ డీప్ స్టేట్ కాన్స్పిరసీలు చాలా జరుగుతూ ఉంటాయి. రెవల్యూషన్ ఏదైతే జరిగిందో కేపీ శర్మకు ఓలీగా వ్యతిరేకంగా, దాంట్లో అమెరికా హస్తం ఉండిండొచ్చు కాక, కానీ ఇది ప్రజల తీర్పు. 182 సీట్స్ తోటి అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచాడు. కాబట్టి అమెరికన్ హస్తం ఉంది, ఇతను అమెరికన్ వ్యక్తి అని చెప్పడానికి మనకు వీల్లేదు. ప్రజలు నిర్ణయించిన వ్యక్తిని కాబట్టి దాన్ని గౌరవించాలి మనం. సరే, అక్కడ 100% భారత దేశాన్ని సమర్థిస్తూ వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలని మనం అనుకోకర్లేదు. వేరే దేశం కాబట్టి కొంత వాళ్ళ దేశానికి సంబంధించిన అంశాల్లో కొన్ని చైనాకి వాళ్ళు ఒత్తాసు పాల్కాల్సిన అవసరం వాళ్ళకు ఉండవచ్చు. ఎందుకంటే చైనా కూడా వాళ్ళ పెద్ద నేబర్ వాళ్ళకి. సో బ్యాలెన్సింగ్ చేసుకునే పరిస్థితుల్లో ఎలా అతను మేనేజ్ చేస్తారనేది మనం చూడాలి. ఫర్ ఇన్స్టెన్స్, గతంలో కేపీ శర్మ వాళ్ళు చేసినటువంటి ఈ లిపు లేక్, లింపియదూరా, కాలాపాని ఏవైతే వాళ్ళ మ్యాప్ లో యాడ్ చేసుకున్నాడో, మరి దానికి సంబంధించి ఏమైనా సమస్యకు పరిష్కారం వస్తుందా లేదా చూడాలి. 2, గోర్ఖాలు ఈరోజు మన సైన్యంలో రిక్రూట్ అవ్వట్లేదు. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఆపేసింది వాళ్ళని. ఎందుకంటే కనుక అప్పుడు మనం అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. రిటైర్మెంట్ అయ్యి రిటైర్మెంట్ పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితుల్లోనే మా వాళ్ళని పంపిస్తాను లేదా పంపించామని అంటున్నారు వాళ్ళు. సో ఆ ఒక సమస్య ఉంది మనకి. ఇటువంటి 2-3 సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క సమాధానం మరి ఇతను బలేంద్ర షా ఇవ్వగలడో లేదో చూడాలి. ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది నేపాల్. బాగా గణనీయంగా దెబ్బతినింది, ఎకానమీ బాగా దెబ్బతినింది. భారత సహాయం కావాలి. మరి పారదర్శకంగా అతను ప్రవర్తిస్తాడా, లేకపోతే పార్టీజాన్ గా అమెరికాకో చైనాకో ఒత్తాసు పలికేటువంటి పరిస్థితి చూడాలి. రాబోయే రోజు చూడాలి. ఇప్పటి వరకు అయితే అతని స్టేట్మెంట్స్ మాత్రం న్యూట్రల్ గానే ఉన్నాయి. మనకేం దానివల్ల ఇబ్బంది అనిపించట్లేదు. బట్ లెట్ us see what happens. ఓకే సార్. సరే, ఇక ఈ వారం మన వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయనే అంశానికి సంబంధించి అందులో కీలకంగా ఉన్నది మళ్ళీ మనం వెస్ట్ ఏషియా వార్ గురించి మాట్లాడాలి. సో రష్యన్ ఆయిల్ కొనుగోళ్ల గురించి మనం చాలా సార్లు మాట్లాడాం గ్లోబల్ రౌండప్ లో. రష్యన్ ఆయిల్ కొనుగోళ్ల గురించి ఈవెన్ జయశంకర్ యూరోపియన్ గడ్డపైనే
యూరోపియన్ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి, దాని గురించి ఏం మాట్లాడతారు అని చెప్పిన సందర్భము మనం తెలుసు. ఈవెన్ వాషింగ్టన్ పోస్ట్ ని డైరెక్ట్ గా ఆయన విమర్శించిన పరిస్థితి. ఈ నగరానికి పేరు పెట్టుకున్నటువంటి పత్రిక అని కూడా ఆయన అప్పుడు ఆ టైంలో మాట్లాడిన అవి కూడా మనం గ్లోబల్ ఉన్నప్పుడు డిస్కస్ చేశాం. ఇప్పుడు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది. వెస్ట్ ఏషియా వార్ నేపథ్యంలో, ఇరాన్ మీద యుద్ధం చేసిన నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడంతో ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ వచ్చిన టైంలో ప్లీజ్ మీరు ఆ రష్యన్ ఆయిల్ కొనుక్కోండి అని చెప్పేసి ఎక్కువగా ప్రచారం చేస్తుంది అమెరికా అండ్ ఎక్కువగా అడుగుతుంది దాన్ని. ఈవెన్ అరాక్చి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అయితే బెగ్గింగ్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు రష్యన్ ఆయిల్ కొనుక్కోమని చెప్పేసి అని ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇది హిపోక్రసీ, 100% హిపోక్రసీ. ఒకసారి మీ మాటల్లో మీ విశ్లేషణలో వినాలన్నది. కరెక్ట్. యుద్ధం మొదలవ్వక ముందు రోజు దాకా భారతదేశం యుక్రెయిన్ ప్రజల చావుకి కారణము, వాళ్ళ రక్తం భారతదేశపు చేతుల మీద ఉన్నాయి అని చెప్పినటువంటి నీతి వాక్యాలు పలికినటువంటి అమెరికా ఈ రోజు డెస్పరేట్ గా మీరు రష్యా నుంచి కొనండి అని అంటున్నారు. ఎందుకు కొనాలి? మన రిలయన్స్ జామ్నగర్ యూనిట్ దాన్ని ప్రాసెస్ చేసి అమెరికాకు అమ్మాలి. అమెరికాలో ఈరోజు క్రూడ్ ఆయిల్ ఉంది కానీ వాళ్ళ దగ్గర ప్రాసెసింగ్ లేదు. అందుకనే ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లో చర్చించాం కదా, $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయని. వాళ్ళ ప్రాసెసింగ్ చేయట్లేదు. వాళ్ళు బయట నుంచి క్రూడ్ ఆయిల్ అమ్మగలరు కానీ రిఫైన్డ్ ప్రాసెస్డ్ పెట్రోలియం, వాళ్ళు గ్యాసోలిన్ అంటారు, పెట్రోల్ డీజిల్, ఇవి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో రష్యా నుంచి మనం ఆయిల్ కొంటే దాన్ని రిలయన్స్ ఇండస్ట్రీ జామ్నగర్ లో ప్రాసెస్ చేస్తే దాని నుంచి వచ్చేటువంటి పెట్రోల్ని డీజిల్ని అమెరికా కొనాలి. ఈరోజు అమెరికాలో షార్టేజ్ వచ్చి వాళ్ళ ధరలు పెరిగిపోతున్నాయి. అమెరికాలో ధరలు కంట్రోల్ చేయాలంటే భారతదేశం రష్యా నుంచి మనం ఆయిల్ కొనాలి. సో ఎంత హిపోక్రసీ! మొన్నటి వరకు మనకి నీతి వాక్యాలు మనకి లెక్చర్ ఇచ్చారు వాళ్ళు, రష్యా నుంచి కొనకూడదు, రష్యా ఒక ఉగ్ర దేశము, టెర్రరిస్ట్ దేశము, రోగ్ దేశము, వాళ్ళ దగ్గర నుంచి మీరు కొంటున్నందుకు ఇంతమంది చావులకు మీరు కారకులు అని చెప్పి మనకి మారల్ లెక్చర్ ఇచ్చినటువంటి దేశం డెస్పరేట్ కొనండి 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 అని మన మీద వాళ్ళు వెంటబడ్డారు. అంటే వాళ్ళ అవసరాలు వచ్చేసరికి వాళ్ళ నీతులు, నైతికత ఇవన్నీ కూడాను దాని ఆధారంగా, అంటే వాళ్ళ పెట్రోల్ సప్లై ఆధారంగా వాళ్ళ నైతికత ఉంటుంది, డైరెక్ట్లీ లింక్ టు దేర్ పెట్రోలియం కెపాసిటీ, అంతకుమించి ఏం లేదు. కాబట్టి అబ్సల్యూట్ హిపోక్రైట్స్. వాడు జోలానీని గ్రేట్ గాయ్ అని చెప్పి వాడు సూట్ కోట్ వేసుకొస్తే కనుక వైట్ హౌస్ లో అతనికి డిన్నర్ విందులు చేయించినటువంటి ఉదంతా మనం చూసాం, కరుడు కట్టిన టెర్రరిస్ట్. కాబట్టి అమెరికా ఏది నిర్ణయిస్తే అదే నైతికత, అదే మొరాలిటీ. దానికి భిన్నంగా వెళ్తే కానీ మొరాలిటీ కాదు. ఈ రోజు ఉన్న మొరాలిటీ రేపు ఎగ్జాక్ట్ 180 degrees ఆపోజిట్ అమెరికా తిరుగుతుంది, కానీ మనం వాళ్ళని ప్రశ్నించడానికి వీల్లేదు. ఇదే హిపోక్రసీ. ఒక యాంగిల్లో చూస్తేనేమో వాళ్ళు చెప్పిన ఆధారంగా, వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా ప్రపంచం అంతా భారతదేశాన్ని ఒక బూచిగా చూశారు. మనం ఏదో చాలా నేరం చేస్తున్నట్టు, పాపం చేస్తున్నట్టు చూపించారు. ఈరోజు డెస్పరేట్ గా ఉంది అమెరికా. అందుకనే అరాగచ్చి స్టేట్మెంట్ బెగ్గింగ్ అని అన్నాడు. నిజంగా బెగ్గింగ్ అది. మనం ఈరోజు ఆయిల్ కొని రిఫైన్ చేయకపోతే అక్కడ ధరలు ఇంకా పెరిగిపోతాయి. యావరేజ్ $3.5 per gallon దగ్గర నుంచి $5 వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది ఈరోజు. మనం కనుక రష్యా నుంచి కొనడం మానేసామంటే దానివల్ల అమెరికా నష్టపోతుంది భారతదేశం కంటే కూడా. సో ఈ హిపోక్రైట్స్, అబ్సల్యూట్ హిపోక్రైట్స్. సార్ సూపర్ సార్. ఇప్పుడు మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాము. సో ఇది నిజంగా చాలా దారుణంగా ఉంది. నేను చదువుతున్నాను అసలు వార్త. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ ఎయిమ్డ్ ఎట్ మేకింగ్ మ్యాప్స్ మోర్ గే. అసలు ఇది నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. LGBTQ సంబంధించి ఉన్నటువంటి ఇనిషియేటివ్స్ లో భాగంగా వీళ్ళు దేనికి ఫండ్ చేస్తున్నారో వాళ్ళకన్నా అర్థమవుతుంది అనిపిస్తుంది నాకు. అసలు నేను 2 సార్లు మీరు దాకా చెప్తున్నప్పుడు నేను అసలు ఆశ్చర్యంతో చూశాను. సార్ చెప్తారా, డీటెయిల్స్ చెప్తారా దీనికి సంబంధించి? ఈ DEI అన్న చెత్త, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్ అన్న చెత్త, ఎస్పెషలీ లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి పార్టీలు, లెఫ్టిస్ట్ ఎకో సిస్టమ్ లో ఎంత డీప్ గా పెనిట్రేట్ అయిందంటే, వ్యక్తులు కాదు మొత్తం ప్రకృతిని, సమాజాన్ని, ప్రతి దాంట్లో కూడాను వీళ్ళు LGBTQ దృష్టిలో చూడడం అనేది మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ ఇంకొక కేసు కూడా చూశాను నేను. ఆహారంలో కూడా జెండర్ న్యూట్రాలిటీ తీసుకురావాలంట. ఇదేమో మ్యాప్ల మీద జెండర్ న్యూట్రాలిటీ. మ్యాప్లో జెండర్ న్యూట్రాలిటీ నాకు అర్థం కాదు. మ్యాపే. పెనిన్సులా అంటే పెనిన్సులానే, గల్ఫ్ అంటే గల్ఫే, ఎస్టమస్ అంటే ఎస్టమసే, స్ట్రైట్ అంటే స్ట్రైటే, మౌంటైన్ అంటే మౌంటైనే. కానీ వాటిలో కూడా జెండర్ న్యూట్రాలిటీ, గే తీసుకొచ్చేటువంటి, గేకి సంబంధించినటువంటి
అంశాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఆ ప్రభుత్వం. దానికి ఫండింగ్ ఇచ్చింది అమెరికన్ ప్రభుత్వం. అంటే ఎంత దౌర్భాగ్యమైన విషయం ఇది. మరి ఆ సమాజం బతుకుతుందా ఇటువంటి చెత్త అంతా చేస్తే? దానికి అంటే నార్మల్గా ఒక మానవాళి, ప్రకృతి, సమాజం ఎలా జీవిస్తోందో దానికి భిన్నంగా దీనిని ఛాలెంజ్ చేస్తూ దీనికి వ్యతిరేకంగా ఒక విధమైన రెవల్యూషన్ గా దీన్ని కంప్లీట్ గా తిరగరాసే దిశగా ప్రయత్నాలు విపరీతంగా జరిగినాయి. సో ఏది మనం ఇంతకాలం స్టాండర్డ్ అనుకున్నామో, ఏది మనం నైతికత అనుకున్నామో, ఇది నైతికత కాదు, దీన్ని కంప్లీట్ గా తుడిచిపెట్టేసి నవ సమాజ నిర్మాణం చేయాలి. ఈ పదాలు వాడతారు, తెలుగులో కూడా మనవాళ్ళు వాడతారు. కవులు చాలా మంది రాశారు గతంలో, ఈ లెఫ్టిస్ట్ భావజాలు ఉన్న కవులు. నువ్వు కూడా ఆ సిస్టమ్ నుంచి వచ్చిన వాడివే. సో కరెక్షన్, సిస్టమ్ నుంచి రాలేదు, అవి చదివారు, సిస్టమ్ లో పని చేసిన వాడి. సమాజ నిర్మాణం ఇట్లాంటివన్నీ సాహిత్యంలో ఉండేటిదంతా అదే, సాహితీవేత్తలంతా వాళ్ళే, శ్రీశ్రీలు, చరణ్లు, కరెక్ట్. అంటే ఉన్నది సర్వనాశనం చేయాలి, దాని పునాదుల మీద వీళ్ళు కొత్త నిర్మించాలి. ఇది వీళ్ళ భావజాలం. సో మ్యాప్లు గేజ్ చేయడం ఏంటి నా దౌర్భాగ్యం. ఇంకా పెద్ద పెద్ద పదాలు వస్తాయి, అక్కడ అయిపోతుంది. సో దారుణం ఇది నిజంగా అసలు. అందుకని ఆ సమాజం ఇంకా కొలాప్స్ అవ్వకుండా ఏమవుతుంది మనకు. కరెక్ట్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. యూకే లండన్ లోని ఒక సిక్కులు నిర్వహిస్తున్నటువంటి ఒక హోటల్ మీద ముస్లిమ్స్ దాడి చేయడము, గొడవ చేయడము, ఆ విజువల్స్ బాగా వైరల్ అయ్యాయి. ఏంటంటే హలాల్ మీరు సర్వ్ చేయట్లేదని, హలాల్ పదార్థాలు సర్వ్ చేయట్లేదని. దానికి ప్రతిగా నిజానికి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ పర్టికులర్ హోటల్ యజమానిని అరెస్ట్ చేశారు, ఇంకా వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా. సార్ ఆ డీటెయిల్స్ చెప్తారా? ఎంత దారుణమైన పరిస్థితి అది. హలాల్ తినేవాళ్ళు హలాల్ తినండి, మీ హోటల్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి మీరు తినండి, ఎవరు ఆపాడు మిమ్మల్ని? సిక్కు సమాజం జట్కా మీట్ మాత్రమే తింటుంది, వాళ్ళు హలాల్ మీట్ తినరు వాళ్ళు. సో కాబట్టి నాన్ హలాల్ ఫుడ్ ఇస్ సర్వ్డ్ హియర్ అని అతను చెప్తున్నాడు. హలాల్ మా దగ్గర ఉండదు అని చెప్తున్నాడు. హలాల్ నువ్వు ఎందుకు అమ్మట్లేదు అని చెప్పి వీళ్ళు హూలిగన్స్ వాళ్ళు వచ్చి అక్కడంతా కూడాను వాళ్ళ హోటల్ ముందర వచ్చి గొడవ చేసి అరిచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే అతను వీడియో తీశాడు, అవన్నీ కూడా తీశాడు, ఎవిడెన్స్ ఉంది అతను. కానీ హోటలరే ఏదో తప్పు చేశాడు, ఇతనే ఏదో వీళ్ళని రెచ్చగొట్టాడు, అతనేదో వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చాడని చెప్పి హోటల్ని అరెస్ట్ చేసింది మనకు సాదిక్ ఖాన్ ప్రభుత్వం. ఈరోజు లండన్ మేయర్ ఎవరు తెలుసు కదా మనకి. సో అతని ఆలోచన దృక్పథం ఏంటో మనకు అర్థమవుతుంది కదా. సో ఎప్పుడైతే ఇస్లాం అక్కడ సెక్యులర్ దేశంలో, సెక్యులారిటీ ఉన్నటువంటి ఊర్లో ఇస్లాంకి పెద్ద పై చేయి ఇచ్చి మిగతా వాటిని నేను అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తావో, చట్ట విరుద్ధంగా చేస్తావో, ఆ సమాజం ఏమవుతుంది? సో ఈరోజు లండన్ లాంటి మేజర్ సిటీలో ఈరోజు నీ వ్యక్తిగతమైనటువంటి ఆహారం నువ్వు తినేటువంటి నీకు అధికారం లేదు అంటే కనుక దాని పరిస్థితి ఏంటి? నీ మతం నీకు హలాల్ కావాలి, నువ్వు హలాల్ తిను, ఎవరు ఆపట్లేదు. నా మతం నాకు హలాల్ ప్రొహిబిటెడ్, నేను తినను, జట్కా మీట్ తింటాను. అటువంటి నా మతానికి వ్యతిరేకంగా నీ మతానికే నేను పెద్ద గౌరవం ఇచ్చి నేను హలాల్ ఇక్కడ సర్వ్ చేయాలంటే కనుక మరి దాని పరిస్థితి ఏంటి? అంటే రేపు వెజిటేరియన్ హోటల్స్ అన్న ఉండకూడదు, దాంట్లో నాన్ వెజ్ పెట్టాలి, దాంట్లో హలాల్ పెట్టాలి. నువ్వెవరు నిర్ణయించడానికి? ఒక స్వతంత్రమైన దేశం, ఇండిపెండెంట్ దేశం ఇది. ఎవరికి ఎటువంటి ఆహారం కావాలో వాళ్ళు తింటారు. నీకు కావాల్సిన ఆహారాలు నువ్వు షాపులు పెట్టుకో, నువ్వు హోటల్ పెట్టుకో, ఎవరొద్దన్నారు నీకు. కానీ ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ దీంట్లో, ప్రభుత్వం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఇస్లాము ముస్లింలకి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా కానీ కూడా వాళ్ళు ముస్లిమ్స్ ని ఈ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ ని టచ్ చేయకుండా మిగతా సమాజాన్ని పరీక్షిస్తున్నారు. ఇస్లామోఫోబియా అని డెఫినిషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు యూకే ప్రభుత్వం చేస్తుంది, చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మరి సమాజంకి ఎలా బతుకుతుంది అది? ఆ సమాజంలో పురోగతి ఎలా ఉంటుంది అది? సో కొలాప్స్ అయిపోతున్నటువంటి పరిస్థితి మన కళ్ళెదురో చూస్తున్నాం. వాళ్ళ క్రిస్టియన్ వాల్యూస్కి వ్యతిరేకంగా అసలు మన ఈ కొలాప్స్ సెక్షన్ చూస్తే కానీ మెజారిటీ యూకేకి సంబంధించిన చాలా కాలంగా మనం మాట్లాడుతున్నాం. క్రిస్మస్ వస్తే కనుక క్రిస్టియానిటీ సెలబ్రేట్ చేసుకోలేరు, వాళ్ళ ఇంగ్లాండ్ ఫ్లాగ్ పట్టుకొని బయటికి వెళ్ళలేరు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఫ్లాగ్ పట్టుకొని వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఏమైనా అర్థం ఉందా? అంటే ఈ ముస్లిం అపీజ్మెంట్ వాళ్ళు బాధపడతారేమో, నొచ్చుకుంటారేమో, వాళ్ళు వచ్చి మీరు లక్షలాది మంది మీ పిల్లల్ని రేప్ చేసినా కానీ వాళ్ళ పేరు చెప్పడానికి, వాళ్ళ మతాన్ని చెప్పడానికి భయపడతారు.
ఇంతటి అపీస్మెంట్ ఉంటే కనుక సమాజం ఏం బతుకుతుంది? అది ఈరోజు మమతా బెనర్జీ క్యాంపెయినింగ్ చేస్తూ, మహువా మొయిత్రీ క్యాంపెయినింగ్ చేస్తూ ఏం చెప్తున్నారు? మేము ఓడిపోతే మీరు ఎవరు బతకరు, మిమ్మల్ని చంపేస్తారు వాళ్ళు, మేము ఉన్నాం కాబట్టి మీరు బతుకున్నారు అని చెప్పేసి ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని ఏ లెవెల్కి తీసుకెళ్తున్నారు. సో ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చి సమాజంలో ఈ విభేదాలు తీసుకొచ్చి సమాజంలో ఒక వర్గానికి ఒత్తాసు పలికేటువంటి పాలిటిక్స్ చేస్తే కనుక సమాజం ఏమవుతుంది? ఆ సమాజం తప్పకుండా కొలాప్స్ అవుతుంది. ఈరోజు యూరోప్ ఎలా కొలాప్స్ అవుతుందో అన్నిటికంటే ఫాస్ట్ గా యూకే ఎలా కొలాప్స్ అవుతుందో మనం చూస్తున్నాం. ఈ ఉదాహరణ చాలు మనకి. ఈ హోట్లర్ ని అతన్ని రక్షణ కలిగించి అక్కడ ఇద్దరు బౌన్సర్లు పెట్టి అక్కడ ఇద్దరు పోలీస్ మెన్ పెట్టి ఎవరు అక్కడ వచ్చి గొడవ చేయకుండా అతనికి రక్షణ కలిగించాల్సింది పోయి అతన్ని అరెస్ట్ చేస్తున్నారంటే ఆ సమాజం ఎలా బతుకుతుంది? ఈరోజు మమతా బెనర్జీ పరిస్థితి అదే కదా. సందేశ్ ఖలీలో భర్త పిల్లల ముందర వచ్చి వాడు రోజు రేప్ చేసిపోతూ ఉంటే గనక అడిగే దిక్కులేడు, పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. ఫైనల్ గా ఇంత గొడవై దేశవ్యాప్తంగా ఇంత దీని గురించి చర్చ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మళ్ళీ అదే మమతా బెనర్జీ ఒక మహిళ అయి ఉండి ఆ మహిళల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఎఫ్ఐఆర్ ని విత్డ్రా చేయించింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ముస్లిం ఓట్ బ్యాంక్. ఇటువంటి ముస్లిం ఓట్ బ్యాంక్ అపీస్మెంట్ లండన్ లో చేసినట్టు ఇక్కడ కూడా చేస్తున్నాం. మరి అక్కడ సమాజం కొలాప్స్ అవుతుంది, ఇక్కడ కొలాప్స్ అవ్వకుండా ఉంటుందా? అందుకనే ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి జరిగినా కానీ మన రిఫ్లెక్షన్ కూడా మనం మన సెక్షన్ లో దాని గురించి మాట్లాడుకుంటుంటాము. అక్కడ జరిగేది ఇక్కడ కూడా జరుగుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు అద్భుతంగా వివరిస్తూ విశ్లేషిస్తూ ఎన్లైటన్ చేస్తున్నందుకు రియలీ థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. ఇది 237వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.